సరే, కొన్ని మాటలు మనం ఆలోచన చేస్తాం. ఈరోజు మన అంశం చాలా ప్రాముఖ్యమైనదంటే చాలా ప్రాముఖ్యమైనది. ముగిసలేదు, అది ఏదో కొంచెం అట్లా టచ్ చేసుకుని పోదాం, కొంచెం 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 కదా. మనం బైబిల్ చదవాలా, ఆది కాండం మొదలుకొని ప్రకటన వరకు మన బైబిల్ చదవాలా, అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలా. మన లాంగ్వేజ్లోనే ఉంది కదా, తెలుగు లాంగ్వేజ్ లేకపోతే అర్థం కాలేదంటాం. కాబట్టి మన లాంగ్వేజ్లో ఉంది కాబట్టి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. బైబిల్ పాత నిబంధన హిబ్రూ భాషలో రాయబడిందని చెప్పని మనకు తెలుసు. కొత్త నిబంధన అయితే గ్రీక్ లాటిన్లో రాయబడిందని కూడా మనకు తెలుసు, చాలాసార్లు చెప్పినాం. అదే ఈ బైబిల్ని మొదట మీరు తెరవండి, పరిశుద్ధ గ్రంథం అని ఉంటుంది చూడండి, మీ హెడ్డింగ్లో ఫస్ట్లో స్టార్టింగ్లోనే తీస్తేనే అక్కడ ఏముంది చూడండి, పాత నిబంధన గ్రంథమును కొత్త నిబంధన గ్రంథమును ఇమిడి ఉన్నవి కదా, ఉందా? మరి కింద ఇది అనుమతి చొప్పున ఆదిమ హెబ్రీ గ్రేకు భాషల్లో తర్జుమా చేయబడినది కదా. బైబిల్ 66 పుస్తకాలు కూడా హెబ్రూ భాషలోను గ్రీక్ భాషలోను రాయబడిందని మనకి కనపడుతుంది. ఈరోజు బైబిల్ ఇంతగా ప్రపంచమంతా ప్రాకుతా ఉంటే మతోన్మాదులు, క్రీస్తు విరోధులు బైబిల్ని అబద్ధం చేయడానికి, అరికట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మనం చదువుకున్నాం కదా, ఇది ఆదిమ హిబ్రూ గ్రీకు గ్రంథంలో నుండి తర్జుమా చేయబడినది, అనుమతి చెప్పుకున్నా. దేవుడే దీనికి అనుమతి ఇచ్చినాడు. దేవుడు మాట్లాడినటువంటి మాటలు బైబిల్ మాటలు, దేవుడు పలికినటువంటి మాటలు మనం వినేటప్పుడు మరి భయంతో వినాలి కదా, భక్తితో వినాలి కదా. ఈరోజు బైబిల్కి విరుద్ధంగా ఎన్ని దుష్ట శక్తులు లేచినా, ఎన్ని మతోన్మాదాలు లేచినా, ఎంతమంది క్రీస్తు విరోధులు లేచినా కాదని ఏమేమో చెప్పినా కూడా వాటిని మనము డోంట్ కేర్ అనుకోపోవాలా. ఎందుకంటే దేవుని వాక్యం, బైబిల్ దేవుని వాక్యం, దేవుడి నుంచి కలిగింది, 1600 సంవత్సరాల కాలములో రాయబడింది అని మనం చూసినాం. సరే కదా, ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం ఒక ప్రాముఖ్యమైనటువంటి ఈ బైబిల్కే కీలకమైన విషయం, ఆ అంశం ఏమంటే దేవుడు. ఏమని? దేవుడు. తర్వాత రెండవది యెహోవా అనే ఈ పదాలు చూద్దాం. కొంచెం మనం పెద్ద విషయం తెలుసుకొని ఉండాలా. బైబిల్ మన చేతిలో ఉన్నంత మాత్రాన సత్యమంతా మనకి తెలిసిందని కాదు. సత్యం మన చేతిలో ఉంది, కాకపోతే అది మనకి తెలియాలి కదా, తెలిపేవాళ్ళు కావాలి కదా. మనం చదివినా కొన్ని సందర్భాల్లో మనకి బైబిల్ అర్థం కాదు. అందుకే దేవుడు బోధకులను ఏర్పాటు చేసినాడు, అందుకే దేవుడు ప్రసంగికులను తయారు చేసినాడు, అందుకే దేవుడు వాక్యాన్ని వివరించే తన సేవకుల్ని, పరిచారకులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆ విధంగా బైబిల్ ఇప్పుడు ప్రకటించబడతా ఉంది. వినడానికి సులువుగా మనకుంది. మీరంతా వింటున్నారు, బోధకులు బోధిస్తున్నారు. వినే మనము బోధించే విషయాల్ని గ్రహించాలా, తర్వాత వాటికి లోబడాలా, వాటి ప్రకారంగా మనం జీవించాలా. ఎందుకంటే ఇది దేవుని వాక్యం, పరిశుద్ధాత్మని ప్రేరణతో రాయబడినటువంటిది. దేవుడే మాట్లాడేటువంటి మాటలు ఇందులో ఉన్నాయి. కొత్త నిబంధన గ్రంథం అయితే మనల్ని పరలోకానికి నడిపించే మార్గదర్శి. మనం పరలోకంలో ఉండాలని, కుమారుడైన క్రీస్తుతో, తండ్రైన దేవునితో మనం సదాకాలం అక్కడ ఆయన ఉండాలని, మనం ఉండాలని, అందుకనే ఆ మార్గాన్ని చూపించేదే కొత్త నిబంధన గ్రంథం. నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రారని యేసుప్రభు చెప్పినాడు. కాబట్టి మనందరం ఆయనతో అక్కడ ఉండాలనేటువంటి ఆశ, ఆకాంక్ష అయింది. కాబట్టి మనం ఆయనతో ఉండాలని, అక్కడ ఆయన మహిమ మనము చూడాలనే ఉద్దేశంతో కదా దేవుడు ఒక దాన్ని ఏర్పాటు చేసి ఆ దినాన్ని యేసు ప్రభుని మన కొరకు తిరిగి మరీ పంపించి మనల్ని తనతో పరలోకంలో చేర్చుకోవడానికి తండ్రి సంకల్పించినాడు. అది త్వరలో జరగబోతుంది. కాబట్టి అది ఎప్పుడు అనేది మనకి తెలియదు. ఆ రాకడెప్పుడో తండ్రికి ఒక్కడికే తెలుసుని వాక్యం ఉంటుంది. కాబట్టి అలాంటి ఆ మహత్తరమైనటువంటి ఆ దినం, ఆ రోజు విమోచించబడే మన ఈ శరీరం యొక్క ఆ దినం, ఆత్మరక్షణ పొందినటువంటి మనం ప్రభువుతో పరలోకములో సదాకాలం ఉన్నట్టుకోవడానికి ఆ దినం, దాన్ని తలుసుకుంటూ మనం ఈ లోకంలో జ్ఞానముతో, నీతితో
భక్తితో భయముతో బతకాలని వాక్యం బోధిస్తుంది. సరిగదా, దేవుడు అనే ఈ విషయాన్ని కొంచెం ఆలోచన చేద్దాం కదా. ఇంగ్లీష్లో దాన్ని గాడ్ అన్నాడు. తెలుగులో అయితే బైబిల్ దీన్ని పూర్తిగా చెప్తే తండ్రి అయిన దేవుడు అని చెప్పడం జరుగుతుంది. గాడ్ ద ఫాదర్ ఏమట, తండ్రి అయిన దేవుడు అని చెప్పడం జరుగుతుంది. మనం ఆది కాండం తెరిస్తేనే మొదటి పుస్తకంలో ఫస్ట్ ఆ పేరే ఉంటుంది. ఆది యందు దేవుడు అని ఉంటుంది. చూడండి ఏముంటుంది, ఆది కాండం 1:1 ఆది యందు దేవుడు అని ఉంటుంది. ఇక్కడ దేవుడు అని మనం డైరెక్ట్ గా మాట్లాడుతూ పోతా ఉంటున్నాం. ఇంకా వస్తా 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 దాని యొక్క మీనింగ్ అంతా మనకి అర్థమవుతుంది, బాగా తెలుస్తుంది. మనం దేవుడు అనే పదాన్నే వేరే మతాలు కూడా అట్లే పిలుస్తున్నారు. వేరే జనాంగాలు కూడా దేవుడనే అంటున్నారు, దేవుడు ఉన్నాడని అంటున్నారు. మనం కూడా అదే పదాన్నే వాడుతున్నాం. దేవుడు అనే పదాన్ని బైబిల్ విశదీకరించినంత క్లీన్గా వేరే గ్రంథాలు కానీ వేరే గ్రంథాల్లో కానీ కానరాదు. బైబిల్ అంత స్పష్టంగా క్లీన్గా దేవుని యొక్క ఉనికిని దైవత్వాన్ని బయలుపరుస్తూ ఉంది. ఆ దేవుని తెలుసుకోవడానికే ఆ దేవుడు ముందుగా మనకి ప్రకృతి అనే గ్రంథాన్ని పెట్టేసినాడు, నేచర్ బుక్ కదా. దీన్ని మనం కొంచెం ధ్యానించడం ద్వారా మనకి దేవుడు ఉన్నాడని తెలిసిపోద్ది. దేవుడు లేకుండా ఇదేది రాలేదని తెలిసిపోద్ది, అంతే కదా. దాన్ని చూసినట్టు అనిపిస్తుంది కదా. క్రీస్తు విరోధులైతే, ధర్మ విరోధులు, దేవుడు లేడని చెప్పే ఈ కొంతమంది ఉన్నారు. ఇలాంటి వారైతే అది అదంతకదే కలిగింది, అట్లే వచ్చి పడింది, దీనికి కర్త ఎవరు లేరని చెప్పని వీళ్ళు కొన్ని వాళ్ళ యొక్క అపోహలు మాట్లాడుతున్నారు. వీళ్ళని హేతువాదులు అంటారు. ఏమంటారు వీళ్ళని? హేతువాదులు. దేవుడు లేడని కొట్లాడేవాళ్ళు ఉన్నారు ప్రపంచంలో. అయితే మనం దేవుడిని నమ్మినాం కదా, విగ్రహారాధన నుంచి వచ్చి దేవునిలోకి వచ్చినాం కదా. హిబ్రూ భాషలో ఈ దేవుడు అనే పదానికి కదా అక్కడి నుంచి తర్జుమా చేసినామని చెప్పినాం కదా. హీబ్రూ భాష నుంచి పాత నిబంధన తర్జుమైంది అన్నాం కదా. కాబట్టి హిబ్రూ భాషలో అయితే దేవుడు అనే పదానికి ఈఎల్, ఎల్ అనే 2 పదాలను వాడినాడు. ఎల్ అని వాడినాడు, అంటే ఎల్ కాదు ఈఎల్, ఈఎల్ అని వాడినాడు. దానికి హిబ్రూలో ఈఎల్, ఎల్ అనే పదానికి తెలుగులో దేవుడు అని తర్జుమా చేయడం జరిగింది. ఇంకా అది ఏకవచనంలో ఉన్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. ఎల్ అంటే ఏకవచనం, ఆ ఒకే వ్యక్తి ఉన్నట్టుగా. ఎవరు ఆ వ్యక్తి అంటే పురుషుడు అన్నట్టుగా. పురుషలింగం, పుల్లింగం అంటారు దాన్ని తెలుగులో. దీన్ని వర్ణించేదే ఆ ఈఎల్, ఎల్ అనేది. దేవుడు ఎవరు అంటే పురుషలింగం కదా. స్త్రీలింగం, పురుషలింగం, నపుంసకలింగం అని 3 లింగాలు ఉంటాయి మనకు తెలుసు కదా. దాంట్లో ఇది ముఖ్యమైంది, చాలా ప్రధానమైంది పుల్లింగం. అదే హెబ్రూ భాషలో ఇంకొక వర్డ్ కూడా వాడతారు వాళ్ళు. ఎలో హి అనే దానికి ఐఎం అనే పదాన్ని కూడా వాడతారు వాళ్ళు. ఎలో ప్లస్ ఐఎం అని వాడతారు. ఎలో హిమ్ అని అవుతుంది అది. ఎలో హిమ్ అంటే ఎలో అంటే ELOH, ఎలో అంటే ఏకవచనం, దేవుడు ఒక్కడే అని ఒక వ్యక్తి గురించి సూచించే పదం అది. దానికి ప్లస్ పెట్టి పక్కలో ఐఎం, ఇమ్ అని పెడతారు. మళ్ళీ ఒకటి వాళ్ళు ఇమ్ అని పెడితే అది బహువచనాన్ని కలిపేది అవుతుంది. అప్పుడు ELOH ప్లస్ IM ఈజ్ ఈక్వల్ టు ఎలోహిం అయింది. ఎలోహిం అంటే దేవుడు అని అర్థం. అయితే ఎట్లా దాన్ని మనం అనువర్తించుకోవాలా అనే మాట ఆలోచన చేసుకుంటూ పోతేగిన దైవత్వాన్ని సూచించే పదం అది. ఆ దేవుడు అనే ఎలోహిం అనే హిబ్రూ పదములో తండ్రి అయిన దేవుడు అన్నటువంటి అర్థం వస్తుంది. మనం ఆది కాండం చూసినప్పుడు 1వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. ఇక్కడ దేవుని యొక్క దైవత్వం మనకి బాగా ఇక్కడ కనబడుతుంది.
ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించినమాట మనకు అక్కడ కనపడుతుంది. ఆది యందు దేవుడు కదా, ఎలోహిం అనే పదం ఇక్కడ వాడినాడు. ఎలో కాదు, ఎలోహిం అనే పదాన్ని ఇక్కడ వాడడం జరిగింది. మనం 2వ వచనాన్ని చూస్తే ఆదికాండం 1:2 చదివితే అక్కడేమో చూద్దాం కొంచెం. ఆదికాండం 1:2 వచనంలో భూమి నిరాకారముగా శూన్యముగా ఉండెను, జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అని అక్కడ చూడండి. ఇక్కడ ఆత్మ అని మాట వాడినాడు. ఏం వాడినాడు? మళ్ళీ దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అనే మాట అక్కడ వాడినాడు. దేవుడు, దేవుని ఆత్మ. మళ్ళీ అదే 1:26 వచనాన్ని గమనిస్తే మా నిద్రపోవద్దు, ఫ్యాన్ లాప్ చేసేసాడు. ఊరికే ఆ ఉడుకు పెడితే నిద్రపోరు కదా. ఏం చెప్తుంది నేను? 1:26లో ఏముందంటే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, చేపలను, పక్షులను, పశువులను, భూమిని అని అన్నాడు దేవుడు. ఇక్కడ 3వ సందర్భం మనకి కనబడుతుంది. 1వ వచనంలో దేవుడు అని చెప్పి, 2వ వచనంలో ఆత్మ అని చెప్పి, 3వ వచనంలో మనము అని ఇక్కడ సంబోధిస్తప్పుడు దేవుళ్ళలో ఉన్నటువంటి 3 వ్యక్తిత్వాలు మనకి బాగా కనపడతాయి. దీన్నే దైవత్వము అనే మాట బైబిల్ వాడుతుంది. తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు, కుమారుడైన దేవుడు అన్నటువంటి ఒక వర్ణన అందులో ఉంది. దాన్ని మోసే రాస్తూ ఆది యందు దేవుడు అన్నటువంటి విషయాలను రాసినాడు. కింద వర్ణిస్తూ 3 చూపిస్తున్నాడు. ఆత్మ, మనము అనే దాంట్లో తండ్రి, కుమార, ఆత్మలు అని చెప్పని. కాబట్టి త్రిత్వం అనే పదం బైబిల్లో లేకపోయినా మనం నమ్మాల్సి ఉంటుంది. కారణం ఏమంటే ఆ విధంగా బైబిల్ దాన్ని విశ్లేషిస్తుంది కాబట్టి మనకి. సరే, ఎలోహిం అనే పదము దేవుడు అన్నప్పుడు అది బహువచనంగా మనం చూస్తూ ఉంటున్నాం. సరే, ఈ పదం దేవుడు అన్నప్పుడు ఇది ఆరాధనకు పాత్రను సూచిస్తుందని చెప్పని బైబిల్ మళ్ళీ చెప్తుంది. ఆరాధనకు చూపిస్తుంది. దేవుడు ఆరాధనకు పాత్రుడు. మనం ఆయన ఆరాధించడానికి ఆయన యోగ్యుడు కదా. దాన్ని హీబ్రూలో ఆరాధనకు పాత్రుడు అని చెప్పడానికి అలా అనే పదం వాడినాడు. ALAH అనే పదాన్ని వాడినాడు. అంటే ఆరాధనకు పాత్రుడు అని. ఎవరంటే ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు అని అర్థమైపోయింది. అది కొంతమందికి ఇది అర్థం కాక దేవుడు అంటే ఒక్కడే అనే మాటకి అర్థం కాక దాన్ని కించపరుస్తూ మాట్లాడుతూ యేసు ప్రభునే దేవుడు కాదా అనే మాట వాళ్ళు మాట్లాడుతుంటున్నారు. ఇస్లాం మతములో వారికి ఉన్నటువంటి గ్రంథములు అయితే ALLAH అల్లా అనే పదాన్ని వాళ్ళు వాడుతున్నారు. అది వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అని చూస్తే అది హీబ్రూ భాష, అరామిక్ భాషలో ఉంటుంది. ఆ విధంగా దేవుడు అనే పదాన్ని అన్వయించుకొని బైబిల్ అట్లా మాట్లాడుతుంది. కాబట్టి బైబిల్ మనం ఏమని నమ్మాలా? దేవుడు అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల యొక్క దైవత్వము. దైవత్వములో తండ్రి, దైవత్వములో కుమారుడు, దైవత్వములో ఆత్మ, పరిశుద్ధాత్మ చేసినటువంటి సృష్టి ఇది. ఆ సృష్టిలో మనమున్నాం. కాబట్టి యేసు ప్రభువుని గురించి రాసేటప్పుడు బైబిల్ ఏమంటది? ఆయన లేకుండా ఏమీ కలుగలేదు. ఆది యందు దేవుడు భూమి ఆకాశం అన్నప్పుడు అక్కడ ఆయన ఉన్నాడని అర్థమైపోయింది ఆ మాట ప్రకారం. కాబట్టి యేసు ప్రభు కాదంటే లేదంటే తప్పు. సరి కదా. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఈ విధంగా ధర్మశాస్త్రం రాయబడడం జరిగింది. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూద్దాం. 6వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం, ధర్మోపదేశకాండ కన్నడ గ్రంథములైతే, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి. మనం దేవుణ్ణి ఎలాగ సేవించాలంట? భయముతో సేవించాలా. ధర్మశాస్త్రం చెప్తుంది, నీవు దేవునికి భయపడి సేవిస్తున్నావా లేదా ఊరికే సాంప్రదాయంగా ఆచారంగా సేవిస్తున్నావా? కాబట్టి మోసే చెప్పింది ఏమంటే, నీ దేవుడైనటువంటి ప్రభువును భయముతో నువ్వు సేవించాలా. మత్తయి సువార్తలో 4:10 ప్రభు ఏమన్నాడు?
నీ దేవుడైన ప్రభువుకి మాత్రమే ఏం చేయాలా? సాష్టాంగపడాలా అని ఉంది. చూడండి, వా ఎంత బాగుంది కదా. నీ దేవుడైన యెహోవాకు మాత్రమే అని మాట్లాడుతామేమని తెలిసినా నువ్వు భయపడాల దేవునికి. ఈరోజు మనం బలిలో పాల్పొందుతాం, ఆరాధనకు వచ్చినాం. మరి మీరు భయముతో బలిలో పాల్పొందుతున్నారా, లేదా ఏదోగా ఆశ్చర్యరీతిగా పాల్పొందుతున్నారా? నేను క్రైస్తుని కదా పోలప అన్నటువంటి ఈజీగా మీరు మాట్లాడుతున్నారా, లేదు నేను ప్రభువుని సేవించాలి, ఆయన నా కొరకు చేసినటువంటి యొక్క త్యాగం తలుచుకొని నేను ఆయన్ని ఆరాధించాలి అన్నటువంటి భయముతో, దేవుడు భయముతో మనం ఆయన్ని సేవించాలని వాక్యం చెప్పింది కదా. కాబట్టి దేవుడు ఉన్నాడు. దేవుడు అనే పదము ఆరాధనకు పాత్రుడైన దేవుని గురించి అని చెప్పినా తర్వాత కాలంలో కొంతమంది ఏం చేసినారంటే అన్ని దేవుళ్ళని సమానంగా తీసుకొని ఆరాధనకు వీళ్ళందరూ పాత్రులు అనే పదాన్ని వాడినారు వాళ్ళు. అది విగ్రహ ఆరాధన. ఇది దీన్ని ఆలోచిస్తూ ప్రభు అన్నాడు, దేవుడు అంటున్నాడు, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం అందు గాని, కింద భూమి అందు గాని, భూమి క్రింద నీళ్లలో గాని దేని రూపాన్నైనా చేసుకోకూడదు, సాగిల పడకూడదు. ఏలనగా నీ దేవుడు నేను రోషము కలిగినటువంటి దేవుణ్ణి అన్నాడు. అంటే మనం ఆయనకి భయపడాలనా, ఊరికే ఆచారంగా చేయాలనా? క్రైస్తవులు చాలా మంది ఆచారంగానే ప్రభుని సేవిస్తున్నారు అంతే. నిజమైన భయం వీళ్ళలో లేదు. నేను రక్షించబడినాను కదా, దేవుడు నాకు రక్షణ ఇచ్చినాడు కదా అన్నటువంటి భయముతో కాదు. ఆరాధనకు పోకపోతే పాస్టర్ ఏమని అనుకుంటాడేమో, వాళ్ళేమని అనుకుంటారేమో, మళ్ళీ అడుగుతారేమో అని మనుషులకు భయపడి ఒకవేళ ఆరాధిస్తే అది ఆరాధనగా దేవునికి చాలదు. దేవునికి మనం భయపడాలా. మనం ఆయన వారమని, ఆయన మనల్ని పుట్టించెను అని, ఆయన మనల్ని మేపే మనం గొర్రెలమని కదా, ఆయనే మన సృష్టికర్త అని, ఆయన ద్వారా నేను వచ్చి తిని అన్నటువంటి యొక్క అవగాహనే లేకోకుండా కదా మనం ఊరికే దేవుని ఆరాధిస్తున్నామంటే అర్థమేమి? దాంట్లో ఏముంటుంది చెప్పండి? అందులో ఏమి దేవునికి తృప్తి ఉండదు. కాబట్టి విగ్రహారాధన ప్రపంచంలో ఉంది. కాబట్టి దేవుడు అనే వ్యక్తి ఆరాధించబడేవాడు అన్నప్పుడు వీరందరికీ ఆరాధన చెల్లుతుందని అర్థం కాదు. కాబట్టి బైబిల్లో రాయబడినటువంటి ఈ పదానికి అర్థం ఇంతే, ట్రూ గాడ్ ఈజ్ దేర్. ఏమట? నిజదేవుడు అక్కడున్నాడు. ఇంకోటి, లివింగ్ గాడ్ ఈజ్ దేర్, జీవించే దేవుడు ఉన్నాడు. విగ్రహాలు మాట్లాడవు కదా, అవి అనేకములు ఉన్నాయి కదా. అయితే బైబిల్ చెప్పే దేవుడు ఒక్కడే కదా. నీ దేవుడైన నేను ఒక్కడినే, నాకు వేరుగా మరోవరు లేరు అని చెప్పని ఆయన మాట్లాడుతున్నాడు. నిర్గమకాండం 20వ అధ్యాయం 3వ వచనములో పదాజ్ఞలో దేవుడు మాట్లాడినటువంటి మాట మనం కొంచెం ఆలోచన చేస్తున్నాము. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు కదా. సాలే, మనం ఉద్యోగం చేస్తున్నాం, ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి, అక్కడ మన పనిని ఆరాధిస్తే దేవుడా? చాలా మంది దీన్ని ఆలోచన చేస్తున్నారు. నేను వర్క్ షాప్ లో పని చేసేవాడిని, అక్కడ ఒక బోర్డు వేసినారు, ఏమని? వర్క్ ఈజ్ వర్షిప్ అని వేసినారు. అక్కడ ఏమంటాడు ఆయన? మనకి ఇదేనాప అన్నం పెట్టేది? యాదంట, నేను ఆపరేటర్ గా పనిచేసిన, నా సీనియర్ అనేవాడు మనకి ఇదే అన్నం పెట్టేదని. నిజంగా అదే అన్నం పెడుతుందా? అన్ని లేక ఉద్దేశం ఏమి? ఆ మిషనే నాకు అన్నం పెడతా ఉందని. అయితే దేవుని పిల్ల యొక్క ఉద్దేశం ఏమి? మిషన్ కాదు, నేను పనిచేస్తున్న మిషన్ లో ఆ మిషన్ నాకు పరికరంగా వాడబడుతుంది కదా. కాబట్టి దేవుడిచ్చినటువంటి యొక్క జ్ఞానముతో తెలివితో కదా నేను నా పని చేసుకొని బతుకుతున్నా. కాబట్టి వర్క్ ఈజ్ నాట్ వర్షిప్, గాడ్ ఈజ్ వర్షిప్. ఎవరు ఆరాధించబడాలా? దేవుడు ఆరాధించబడాలా. మన పని గాని మనిషి గాని ఆరాధించబడకూడదు. విగ్రహాలు గాని మూర్తులు గాని ఆరాధించబడకూడదు. ఏ జంతువులు గాని సేవించకూడదు అని చెప్పడానికి బైబిల్లో ఎలోహిం అనే పదాన్ని వాడడంతో, ఆయనకి భయపడాలనే పదాన్ని వాడుతూ
ఆ ఒక్క దేవునికే భయపడాలి, ఆ నిజదేవునికే భయపడాలి, ఆ జీవము కలిగిన దేవునికే భయపడాలి. ఆ దేవుడు అంటున్నాడు, నేను రోషము కలిగినటువంటి వాడిని. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయములో మనం ఇంకో మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 20వ వచనములో అక్కడ ఇలాగ రాబడింది, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయవలెను. మీరు ఎట్లా ఆరాధన చేస్తున్నారు దేవుణ్ణి? ఏ విధంగా సేవిస్తారు దేవుణ్ణి? మీరు మీ ప్రమాణం ఎలాగుంది రక్షించబడడానికి ముందుగా? అది మీ హృదయంలో కన్ఫర్మ్ గా చేసుకున్నారా? ఆ భయం మీలో ఉందా? ఆ భయంతో మీరు సేవించాలా? యేసు ప్రభువు అన్నారు, మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనంలో యేసు ప్రభు దీని గురించి మాట్లాడుతూ 10వ వచనంలో యేసు నాకు వానితో, సాతానా పొమ్ము, నీ దేవుడైన ప్రభువుకు నమస్కరించి ఆయనను మాత్రమే సేవించాలని రాబడి ఉంది కదా. ఇది సాతానుకు కూడా తెలుసు. ఆయన శోధిస్తున్నాడు ఎవరిని? యేసు ప్రభుని. ఏమని ప్రెజర్ చేస్తా ఉన్నాడు? నువ్వు నా కాళ్లకు మొక్కు అని, నువ్వు నన్ను సేవించు అని, నువ్వు నన్ను ఆరాధించమని చెప్పని ప్రెజర్ చేస్తున్నాడు. ఎవరు? ఈ సాతాను చేసిన యేసు ప్రభుని. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? అక్కడ వాడిన పదం చూడండి, సాతానా. ఏమన్నాడు? సాతానా. సాతానా అంటే ఏమర్థమైంది మీకు? సాతాన్ అంటే ఎవరు? ఇంకో పేరేమో సాతానికి, అపవాది. ఇంకా ఏమున్నాయి? ఇంగ్లీష్ లో డెవిల్ అనుంది. ఇంకా ఏమున్నాయి? బయల్జెబూబ్ అనుంది. ఇంకా ఏమున్నాయి? అపవిత్రాత్మ అనుంది. ఇంకా ఏముంది? ఈ లోక అధిపతి అని ఉంది. ఈ యుగ సంబంధమైన అధిపతి ఉంది, సాతాను. ఏమంట? సాతాను. ఇంగ్లీష్ లో సాతాన్ అన్నాడు, తెలుగులో సాతాను వాడినాడు, కన్నడలో సైతాన్ అన్నాడు కదా. ఆ విధంగా యేసు ప్రభువు అన్నాడు, నీ ప్రభువైన అయిన దేవుడిని మాత్రమే నువ్వు మొక్కాలి, వేరే వారిని సేవించకూడదు. మనం ఇంతవరకు చూసిన వచనాల్లో ఎలోహిం యొక్క మీనింగ్ ఇది. ఎలోహిం అనే దేవుడికి ALLAH అనే అల్లా అనే ఈ ముస్లింస్ వేదంలో పిలువబడే నిజదేవుడు అయినటువంటి యెహోవాకి, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి యెహోవాకి, మోసే చెప్పినటువంటి దేవునికి మనం భయపడాలి. ఆ దేవుడి విషయంలో భయం మనకు ఉండాలా, భయంతో ఆయన్ని మనం సేవించాలా. ఆదికాండం 5వ అధ్యాయం 21వ వచనంలో ఆ దేవుని గురించి ఈ గ్రంథంలో ఇలా రాయబడి ఉంది. 22వ వచనం చూద్దాం. హనోకు మెతుషేలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుస్తూ కుమారులను కుమార్తెలను కనెను అనే మాట అక్కడ చూడండి. ఏముంది? దేవునితో నడుస్తూ అనే మాట అక్కడ ఉంది. ఆదికాండం 1:1లో దేవుడు ఆది యందు అని ఉంది. ఇక్కడ దేవునితో హనోకు నడుస్తూ అని ఉంది. ఇక్కడ దేవునితో అనే మాటకి హీబ్రూ భాషలో దేవునితో అనే మాటకి అత్తో అనే ఆర్టికల్ ఇంగ్లీష్ లో ది గాడ్ అని పెట్టినాడు. అయితే ఇబ్రులైతే హా ఎలోహిం అనే పదాన్ని వాడినాడు. ఏమంట? HA హా ఇన్వర్టెడ్ కామా ఎలోహిం అనే పదాన్ని వాడినాడు. దాని మీనింగ్ ఏమంటే ఒక్క దేవునితో నడిచినట్టు వాడు ఎవరు? హనోక్. 365 ఏండ్లు జీవము కలిగిన దేవునితో నడిచినాడని చెప్పిన అర్థం. 365 తన బతుకు దినములన్నీ కూడా ఒక్క దేవునితోనే గడిపినాడు, కానీ ఆయన అప్పుడు విగ్రహారాధన చేయలేదు అని అర్థం. ఇది హా ఎలోహిం అనే మాటకి అర్థం ఒక్కడే దేవుడు. ఆ ఒక్కడే దేవునితో 365 ఏండ్లు బతికినాడు, నడిచినాడు, జీవించినాడు. ఇది మనకేం చూపిస్తుందంటే మన క్రైస్తవ జీవితంలో మనం దేవునితో కూడా కలిసి మనం ఎన్నాళ్ళు నడచాలా, ఎక్కడి వరకు నడవాలా, ఏ గురి ముట్టేందుకు నడవాలని చెప్పిన పాఠం అందులో మనకుంది. కాబట్టి బైబిల్ అంటుంది, కొత్త నిబంధన విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూస్తూ మీరు ముందుకు మీ ప్రయాణాన్ని సాగించండి, హనోకు మాదిరిగా. దీంట్లో రెండవది చూద్దాం కదా, అది ఆదికాండం 14:18 చూద్దాం. ఆదికాండం 14:18 చూద్దాం. హా ఎలోహిం అనేది అయిపోయింది, దేవునితో అనేది. ఆదికాండము 14వ అధ్యాయము 18వ వచనంలో మాట చూద్దాం కొంచెమా.
షాలేము రాజైన మెల్కీషెదెక్ తీసుకొని వచ్చాను అతడు. ఇక్కడ ఒక పదాన్ని దేవునికి ఇక్కడ గ్రంథకర్త మోసే వాడుతున్నాడు. సర్వోన్నతుడైన దేవుడు అనే పదం ఇక్కడ వాడినాడు. చూడండి, దేవునికి ఉన్నటువంటి కొన్ని పదాల్లో ఇది చాలా ముఖ్యమైనది. ఇది కూడా హా ఎలోహిం అంటే దేవునితో అని. ఇక్కడ ఏముందంటే ఎల్యోన్ అనే పదం దీనికి వాడినాడు. ఎల్ అంటే దేవుడు, ఎల్యోన్ అంటే సర్వోన్నతుడైన దేవుడు అనే పదం అక్కడ అబ్రాహాము సందర్భంలో ఈ మోసే వాడినట్టుగా మనకి కనబడుతుంది. అంటే దేవుడు సర్వోన్నతుడు, అన్ని స్థలాల్లో ఉండువాడు, ఉన్నతమైన స్థలంలో ఉన్నవాడు. దీనికి ఇంగ్లీష్ బైబిల్ ఏమంటుంది, ఇంగ్లీష్ భాష ఏమంటుంది అంటే ఓమ్నిపోటెన్స్ గాడ్. ఏమంట? గాడ్ ఈజ్ ది ఓమ్నిపోటెన్స్ అంటే ఆయన ఓమ్నిపోటెన్స్ కాదు, ఓమ్ని ప్రెజెంట్. సారీ, ఓమ్నిపోటెన్స్ కాదు, ఓమ్ని ప్రెజెంట్ అని. అంటే సర్వోన్నతుడు, అన్ని స్థలాల్లో ఉన్నవాడు, ఉన్నతమైన వాడు, అందరికంటే పైన ఉన్నటువంటి వాడు చెప్పిన మాటలు మనకి అక్కడ కనబడతాయి. ఇది ఎప్పుడు జరిగింది, ఈ పేరు ఎక్కడొచ్చిందో, ఎప్పుడొచ్చింది అక్కడ అని చెప్పంటే లోతుని శత్రువులు బంధించి తీసుకొని పోయినప్పుడు, లోతు యొక్క ఆస్తి పాస్తులన్నీ కూడా బంధించుకొని తీసుకుపోయినప్పుడు, అప్పుడు అబ్రాహాంకి విషయం తెలిసిన తర్వాత ఆ 4 రాజుల్ని జయించి వారిని ఓడించి ఆస్తి పాస్తులను మళ్లీ పట్టుకొని తిరిగి లోతుకి అప్పగించి లోతును రక్షించిన సందర్భములో రాసినటువంటిది ఇది. సర్వోన్నతుడైనటువంటి దేవుడు యెహోవా. ఎవరట? అన్ని స్థలాల్లో ఉండువాడు యెహోవా. 23 ఉంటుంది, నేను దూరంగా ఉండే దేవుణ్ణే కాదు, ఏమంటాడు, సమీపంగా ఉండే దేవుణ్ణి అంటున్నాడు కదా. నోవాహుతో దేవుడు అన్నప్పుడు హా అనే పదాన్ని అక్కడ వాడి ఎలోహిం అనే పదాన్ని వాడినాడు. ఆ ఒక్క దేవునితో, నిజ దేవునితో, జీవము కలిగిన దేవునితో నాకైతే జీవించినాడు, నడిచినాడు. అబ్రాహాము సందర్భంలో ఆయన చాలా ఉన్నతమైనటువంటి వాడు, ఆయనకు అసాధ్యమైనది ఏది ఉండదు అన్నట్టుగా, ఆయన అన్ని స్థలాల్లో ఉంటాడని చెప్పన్నట్టుగా, కేవలము 318 మందితో యుద్ధానికి పోయినటువంటి ఆ అబ్రహాం 4 రాజుల్ని భయంకరంగా వధించినాడు. దీనికి కారణం ఏమంటే ఈ సర్వోన్నతుడు అబ్రహాముతో ఉన్నాడు అని అర్థం. అందుకే ఆ జయం ఆయనకు దొరికింది, లేకపోతే సాధ్యమే కాదు. ఇది దేవుడు కదా ఏమంటున్నాడు, నేను ఉన్నతమైన స్థలంలో ఉండేవాడిని. ప్రతి స్థలాల్లో ఆయన ఉంటాడు, ప్రతి స్థలాల్లో ఉండి మనకి ఆయన హెల్ప్ చేస్తాడు. లోతుని ఆ విధంగా అబ్రహాము ద్వారా తన ఇంటిలో పుట్టి పెరిగినటువంటి 318 మందితో 4 గొప్ప గొప్ప రాజులను చేయదంటే సామాన్యమా? అందుకే అప్పుడు సర్వోన్నతుడైనటువంటి దేవుని యొక్క దాసుడు యాజకుడు అయినటువంటి మెల్కీషెదెకును అక్కడ పరిచయం చేసినాడు. దేవుడు సర్వోన్నతుడు అనే పదానికి ఎల్యోన్ అనే పదాన్ని వాడినాడు. రాసుకోండి, ఎల్యోన్ అని చెప్పని. 3వ దాంట్లో ఎల్ షద్దై. ఏమని? ఎల్ షద్దై. ఈ ఎల్ అంటే దేవుడు, షద్దై అనే పదం శక్తిని చూపిస్తుంది, దేవుని యొక్క శక్తిని బలాన్ని చూపించే పదం. ఇది ఎప్పుడు వాడినాడు ఇక్కడ? ఎల్ షద్దై అనే పదాన్ని ఎప్పుడు వాడినాడు? ఎల్ షద్దై అనే తెలుగు పదానికి సర్వశక్తిమంతుడు. దానికి ఇంగ్లీష్ లో అయితే ఓమ్నిపోటెన్స్ గాడ్. ఓమ్నిపోటెన్స్, దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు, ఆయనకంతా సాధ్యమే. ఎప్పుడన్నాడు ఈ మాట దేవుడు? అబ్రహాముతో అన్నట్టుగా ఇక్కడ ఉంది, ఆదికాండం 17వ అధ్యాయంలో ఆ మాట. తెలుగులో సర్వశక్తి మంతుడని రాయబడినటువంటి ఆ మాటే హీబ్రూ భాషలో ఎల్ షద్దై అనే పదాన్ని అక్కడ వాడడం జరిగిందట. ఆదికాండము 17:1 ఏమి చూద్దాం. దేవుడు అబ్రాహాముతో మాట్లాడుతూ 17వ అధ్యాయంలో, అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి కలిగిన దేవుడను అనే పదాన్ని అక్కడ వాడినాడు. చూడండి, అదే పదం అయితే హీబ్రూలో ఎల్ షద్దై అని అక్కడ ఉంటది అని వాడడం జరిగింది అని చెప్తున్నారు. నేను చెప్తున్నా కదా, పాత నిబంధన హీబ్రూ నుంచి తర్జుమా చేయబడిందని.
హీబ్రూ భాషలో ఎల్ షడ్డై అనే పదానికి అర్థం తెలుగు భాషలో సర్వశక్తిమంతుడు అని. ఇంగ్లీష్ లో అయితే ఓమ్ని పొటెన్స్. దేవుడు వాగ్దానం చేసినాడు కానీ అబ్రాహాముతో పిల్లలు లేదు కదా. ఎట్లా నమ్మాలా దీన్ని? యెషయా గ్రంథం 54వ అధ్యాయం 1వ వచనం చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. నాకు దొరికిన చదువుతానులేండి. గొడ్రాల పిల్లలు కననిదాన జయగీతం ఎత్తుము, ప్రసవేదన పడనిదాన జయకీర్తన ఎత్తి ఆనందపడుము. సంసారి పిల్లల కంటే విడువబడదాని పిల్లలు ఎక్కువ మంది అగుదురు అని చెప్పినటువంటి యొక్క దేవుని యొక్క మాట అబ్రాహాం విషయంలో జరిగింది. అబ్రాహాంకి ఇస్సాకు పుట్టినప్పుడు వయసు ఎంత? 99. శారమ్మకి ఎంత కదా? 90 ఏండ్లు. చూడండి, ఇద్దరికి దాదాపుగా 10 ఏళ్ళు డిఫరెన్స్. ఆ నిండు వృద్ధాపములో ఉన్న వారిని కనడానికి ఆమెకి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అబ్రాహాంకి ఆసక్తి ఎలాగొచ్చింది? ఇక వాళ్ళు మర్చిపోయేసినారు కదా ఏమని, సంతానం లేదని. అయితే దేవుడైతే చెప్పేసినాడు ఏమని? నీ సంతానం ఆకాశ నక్షత్రాల మాదిరిగా విస్తరిస్తుంది అన్నాడు. సముద్ర తీరమున ఉన్నటువంటి ఇసుక రేణువులలో అవుతుంది అన్నాడు. నీలో చాలా జాతులు వస్తారు అన్నాడు. నీలో రాజులు వస్తారు అన్నాడు. నీవు జనములకు తండ్రి అవుతావు అని అన్నాడు. చూడండి, ఆదికాండం 17వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. ఆదికాండం 17 6వ వచనం చదవండి. నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నేను నియమించుదును, రాజులు నీ గర్భములో వస్తారు అన్నాడు. నేను నీకును నీ తర్వాత నీ సంతానానికి దేవుడునై ఉందును అని దేవుడు వాగ్దానం చేసినాడు కదా. మరి ఇప్పుడు వయసు ఎంత అయితే దేవుడు వాళ్ళకి సంతానం ఇవ్వాలి కదా. ఆమె ఎలా కట్టుంది? గొడ్రాలు కదా అనొచ్చు, ఆమె రుద్రాలు కదా అని అనొచ్చు మనం. అయితే ప్రవక్త ఏమంటున్నాడు? మోసే ఏమంటున్నాడు అబ్రాహాముతో? నీవు జనములకు తండ్రి అవుతావు అన్నాడు. ప్రవక్త ఏమంటాడు? మోసే ఇక్కడ యెషయా ప్రవక్త ఏమంటాడు? గొడ్రాల పిల్లలు కన్నదానా నీవు పిల్లల్ని కంటావు అన్నాడు కదా. మరి శారమ్మ పిల్లల్ని కనాలి కదా. దీన్ని ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు. ఆయన పేరేం పేరు? నేనే సర్వశక్తి కలిగిన దేవుడిని. నేను ఇంకా యెహోవా పదానికి రాలేదు, ఓన్లీ దేవుడు అని మాటకు వస్తున్నాను అంతే. దాన్ని చూపిస్తాను తర్వాత నెక్స్ట్ ఇంకొన్ని నిమిషాల్లోనే కదా. కాబట్టి దేవుడు శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు కదా. ఆమె నవ్వింది పక్కున. శారమ్మ, ముసలోళ్ళకి ఎవరైనా పిల్లలు పుడతారా? 100 ఏళ్లు నా యజమానికి ఇప్పుడు ఎక్కడ పిల్లలు పుడతారు? ఇది ఎట్లా సాధ్యము అని ఆమె అనుమానించింది, సందేహించింది, నవ్వింది. ముఖ్యంగా ఆ దేవుడు అన్నాడు అప్పుడు, మీదటికి నీవు కొడుకుని కంటావు. ఆయనకి నువ్వు నవ్వినావు కాబట్టి ఏమని పేరు పెట్టాలా? ఇస్సాక్ అని పేరు పెడతావు అన్నారు. ఇస్సాక్ అంటే నవ్వు, లావ్. ఆ విధంగా అబ్రాహాములో ఈ ప్రవచనం నెరవేరింది. అది అలాగ నెరవేరని చెప్పని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పినాడు. ఆ విధంగా గొడ్రాలు కనింది, శారమ్మ కనింది. దానికి ముందు హాగరు కనింది. హాగర్ ఎవరు? శారమ్మ యొక్క దాది కదా. శారా యొక్క దాది. ఆమె కుమారుని కన్నటువంటి కొన్నేళ్ల తర్వాత అప్పుడు ఇస్సాకు పుట్టినాడు. అప్పటికే వాడికి వయసు వచ్చింది ఇస్మాయిల్కి. చూసినారా దేవుడు చేసే కార్యాలు? అందుకే ఆయన సర్వశక్తిమంతుడు. ఇంకొకటి 4వది ఎల్ ఓలం అనే పదం ఉంది. ఎల్ ఓలం, ఎల్ శబ్ద అన్నాం కదా. ఎల్ శబ్ద అంటే సర్వశక్తిమంతుడు దేవుడు అని. ఎల్ అంటే దేవుడు, శబ్ద అంటే శక్తిమంతుడు. ఇప్పుడు ఎల్ ఓలం, ఎల్ అంటే దేవుడు, ఓ ఎల్ ఏ ఎం, ఎల్ ఓలం అంటే ఏమర్థం? అది కూడా బైబిల్లో ఉంది. ఆది కాలంలో ఇవన్నీ మనకి బాగా కనబడతాయి. కాబట్టి ఈ ఎల్ ఓలం అనే మాటకి అర్థం ఏమంటే నిత్యుడైన దేవుడు. ఏమంట? ఎటర్నల్ గాడ్, నిత్యుడైన దేవుడు. దీనికి మీరేం మీనింగ్ చెప్పుకుంటారు?
నేనేం మీనింగ్ చెప్పాలా? నిత్యుడు అంటే ఎల్లప్పుడు ఉండేవాడు కదా, ఎటర్నల్ గాడ్. మళ్ళీ ఎటర్నల్ ప్లేస్ అంటే పరలోకం. ఎటర్నల్ గాడ్ అంటే ఎటర్నిటీ అంటే నిత్యము, నిత్యత్వం, ఎటర్నిటీ. మనం ఎటర్నిటీకే ఉండేది ఇప్పుడు. అది లేకపోతే ఏం లేదు, క్రిస్టియానిటీ లేదు. ఆ ఎటర్నిటీ ఉండేదే పరలోకం. ఆ ఎటర్నల్ గాడ్ ఉండేదే అక్కడ. ఆ గాడే మానవుడిగా భూలోకానికి క్రీస్తుగా మనకి కనపడినాడు. కాబట్టి పరలోకం నుంచి వచ్చిన వాడిని నేనే అన్నాడు. అక్కడికి ఎక్కిపోయేవాడిని కూడా నేనే అన్నాడు. నా ద్వారా తప్ప ఎవరు ఎటర్నిటీకి రాలేరు. ఎటర్నిటీ అంటే నిత్యత్వములో చేరలేరు. మనం నిత్యము దేవునితో ఉండాలి. కాబట్టి యోహాను 3:16 అంటది, దేవుడు లోకముని ఎంతో ప్రేమించి తన ఒక్కడే ఉన్న కుమారుడు అనుగ్రహించి తన యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవం పొందినట్టుగా ఆయనను అనుగ్రహించెను. నిత్య జీవం. మనం ఎల్లప్పుడూ తండ్రితో ఉండాలా, ఎల్లప్పుడూ దేవునితో ఉండాలా, మనం ఎల్లప్పుడూ కూడా కుమారుడైన క్రీస్తుతో ఉండాలా, మనం ఎల్లప్పుడూ పరలోకంలో ఉండాలా అని సూచించే పదానికి మూలం నిత్య దేవుడు. ఎల్ ఏం రాపించిన ఓలం అనేది హిబ్రూ భాష. ఇది ఎల్ ఓలం అనేది హిబ్రూ భాష. తెలుగులో నిత్యుడైన దేవుడు. మరి ఇంగ్లీష్ లో ఏమందాం దీన్ని? ఎటర్నల్ గాడ్. మరి దేవుడు ఎంతకాలం బతుకుతాడు? దేవుడు మానవుడిగా వచ్చి 33 ఏళ్ళు బతికినాడు, అంతే. చనిపోయినాడు. ప్రకటన 1:18 ప్రకారం మళ్ళీ ఆ దేవుడే అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను చనిపోతిని గాని, ఇదిగో నేను మృతుడనైతిని గాని, ప్రకటన 1:18, నేను మృతుడనైతిని గాని లేచి తిని కదా, యుగ యుగములు నేను జీవించువాడను. కాబట్టి రోమిలకు రాసిన పత్రిక ప్రకారంగా యేసు ఒక్కసారి లేచిక చనిపోలేదు కదా, ఎందుకంటే ఆయన దేవుడు, దేవుని కుమారుడు. కాబట్టి ఆయన నిత్యుడు అని పాత నిబంధన చెప్తుంది. బైబిల్లో అదే ఉంది. నిత్యుడు అనే మాటకు అర్థం ఏమంటే ఆయనకి ఒక పరిమితి లేదు. అంతం అనేవాడు ఆయన కాదు. అంతం ఆయనకి లేదు అని చెప్పని అర్థం. ఆదికాండం 21:33 చూద్దాం ఒకసారి. ఆదికాండం 21:33 ఆదికాండం. అబ్రాహాం 21:33 అబ్రాహాము బైర్షెబాలో ఒక పిచుల వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైన అని మాట ఉంచాడు. నిత్య దేవుడు అనమాట అండర్లైన్ చేసుకోండి. అదే హిబ్రూ భాషలో ఎల్ ఏం రాసుకున్నారు? ఓలం. ఎల్ ఓలం అనే పదం అక్కడుంది. నిత్యుడైనటువంటి దేవుడు, ఎల్లప్పుడూ ఉండే దేవుడు, సదాకాలం ఉండే దేవుడు. అందుకే యేసుప్రభుకి ఏమని పేరు పెట్టినాడు? తండ్రి అయిన దేవుడు. దేవుడు మనకు తోడై ఉండునుగాక అని చెప్పడానికి ఏ పదం వాడినాడు? కొత్త నిబంధనలు ఏం వాడినాడు? దాన్ని ఏమని యేసుప్రభుకి ఏమని పేరు పెట్టాలన్నాడు? ఇమ్మానువేల్ దేవుడు. అయ్యోయప్పా, ఇమ్మానువేల్ అంటే అర్థమేమి? దేవుడు మనకు తోడై ఉంటాడు. ఎవరా దేవుడు? యేసుక్రీస్తుని గురించిన ప్రవచనమే అది కదా. అందుకనే ఎల్ ఓలం అంటే దేవుడు మితి లేనివాడు, అంతం లేనివాడు. ఆయనకు ఏమంట? నాశనము లేదు. ఈ విషయాలు యేసు ప్రభువే చెప్పేసినాడు బాగా. యెహోవా దేవుడు పాత నిబంధనలో బాగా చెప్పేసినాడు, క్లీన్ గా కదా. కాబట్టి యేసు ప్రభు అంటున్నాడు, నేను ఆది, నేను అంతం. కొన్ని సందర్భాలలో ఈ ఎల్ ఓలం అన్నటువంటి ఆ దేవుడు కొన్నింటిని మితికి పరిమితం చేసినాడు. కొంతవరకే కొన్నింటిని ఆయన పరిమితి పెట్టేసినాడు. అందులో ఏమర్థం కావాలంటే దేవుడు దాన్ని కొనసాగించవచ్చు, దాన్ని ముగించవచ్చు, లేదా దాన్ని అంతం వరకు స్థిరపరచవచ్చు. దేవునికి అన్ని సాధ్యమనే పదం ఇచ్చే అర్థమే అది. దేవుడు కొన్నింటిని మితిపరచగలడు అని. అట్లా మనం పాత నిబంధన అంతా ఆలోచన చేస్తే అన్ని కొన్ని నిత్యం అన్నాడు, తర్వాత వాటిని నెరవేర్చేసినాడు. ఎగ్జాంపుల్ గా సంఖ్యాకాండం 10వ అధ్యాయం 8వ వచనంలో అహరోను యాజకత్వం ఎల్లప్పుడూ ఉంటుంది అన్నాడు. అహరోను యొక్క యాజకత్వం ఎల్లప్పుడూ ఉంటుంది అన్నాడు. అయితే అది కొంతకాలానికి ఆగిపోయింది కదా. ఎబ్రీ పత్రిక అంటది అది ఆగిపోయింది కదా.
నిజమైన యాజకుడు వచ్చినాడు కదా, ఎవరైనా ప్రధాన యాజకుడు క్రీస్తు వచ్చినాడు కదా, అంతవరకు అది ఉంటుంది అని కొన్ని మితి చేయబడిన విషయాలు అది ఆయన వశమే, దేవుడు చెప్పినట్టే జరుగుతాయి. కాబట్టి అహరోను కుమారులు నిత్యమ యాజకులుగా ఉంటారు. అంటే ఎంతవరకు? నిజమైన ప్రధాన యాజకుడు వచ్చేంత వరకు ఉంటారు. ఆయన వచ్చిన తర్వాత వీళ్ళు ఏమైతారు, లేరు అన్నాడు. అర్థమేమి? అది మితి అయిపోయింది కదా. ఇంకా అట్లు కొన్నిటిని దేవుడు పెడతాడు, లేకుండా చేస్తాడు. నిర్గమకాండం 30వ అధ్యాయంలో కూడా 2వ వచనంలో ఒక మాట ఇలాగ రాబడి ఉంది. నిర్గమకాండం 30 అధ్యాయం 2వ వచనం చూడండి. అధ్యాయం 30. మనము ఇదంతా చదువుతూ పోయేటప్పుడు కింద ఏముంటుందంటే అక్కడ పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి కొన్ని పవిత్ర వస్తువుల విషయాలు మాట్లాడుతూ గంగాళాన్ని గురించి అక్కడ మాట్లాడతాడు. ఆ నీళ్లతో వీళ్ళు యాజకులకి చేతులు కాళ్ళు కడుక్కుంటారు, వాళ్ళ సంతానం కూడా జరుగుతుంది. ఇది నిత్యము వారికి ఉండే కట్టడం అన్నాడు, కానీ నిత్యం ఉంది అది లేదు కదా. ఎంతవరకు ఉంది అది? నిజమైన యాజకుడు క్రీస్తు వచ్చేంత వరకే. అంటే దేవుడు తన సంకల్పం నెరవేర్చే కొన్నింటిని మాత్రమే అట్లా ఆయన తాత్కాలికంగా పెట్టి అవి ఇంతవరకు జరుగుతాయని చెప్పడానికి నిత్యమైన పదాన్ని వాడినాడు. మొత్తానికి దేవునికి ఉన్నటువంటి అర్థం ఎల్ ఓలం. ఎల్ ఓలం అంటే ఆయన నిత్యుడు, నిత్యుడైనటువంటి దేవుడు. దేవునికి ఎటువంటి మితి అనేది కూడా లేదు, ఎండే లేదు, దేవునికి అంతమే లేదు, దేవునికి ముగింపే లేదు. కీర్తన గ్రంథంలో మనకు ఒక మాట బాగా కనబడుతుంది. ఆ మాట చూడండి. కీర్తన గ్రంథం 90 అధ్యాయం 1-2 వచనాల్లో మనకి తెలిసిన వచనం బాగుంది. అక్కడ చక్కగా మాట్లాడతాడు చూడండి గ్రంథకర్త. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపి భూమిని లోకము నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడు కదా. చూడండి, యుగ యుగములు నీవే దేవుడు. యుగానికి ఎన్నేళ్లు? ఒక యుగానికి ఎన్నేళ్లు? శతం అంటే, దశము అంటే, యుగము అంటే 1000. ఇక్కడ ఆ పదాన్ని వాడినాడు. ఇక్కడ యుగ యుగాలు ఉండేవాడు దేవుడు, యుగ యుగములకు ఆయన ఉంటాడు, ఎప్పుడుకు ఆయన ఉంటాడు. అంటే అర్థమేమి? దేవునికి మితి లేదు, ఎండ్ లేదు, ఆయనకు ముగింపు లేదు. ఆయనకు ఆయనగా ఉన్నవాడు. యెషయా గ్రంథం 57వ అధ్యాయం, యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనం చూద్దాం ఒకసారి. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడును, నిత్య నివాసినైనా ఎన్ని పేర్లు ఆయన చూడండి. అక్కడ ఎన్నున్నాయి? మహోన్నతుడు, మహాఘనుడు, నిత్యుడు, చూడండి పరిశుద్ధుడు. మరి ఈయనకి ఎక్కడ ముగింపు ఉంటుంది? ఈయనెవరు ముగిస్తారు? ఈయనెవరు ముగించలేరు కదా. ఇంకా బైబిల్ ఏమంటే చూడండి, 1 తిమోతి కొత్త నిబంధనలు 6:16లో ఈ మహాగణుడు, మహాదేవుడు, ఈ గొప్ప దేవుడు, ఈ పరిశుద్ధుడు ఎక్కడ ఉన్నాడు అంటే ఆయనకి ఏమని పేరుంది బైబిల్? 1 తిమోతి 6:16 సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము కలిగిన వాడై ఉన్నాడు. అమరత్వం అంటే నాశనం లేనివాడు, ఎండ్ లేనివాడు, అంతం లేనివాడు. అందుకే యేసు ప్రభువుని గురించి బైబిల్ అంటుంది ఆయన అంతం లేనివాడు. ఆయనకు అంతమే లేదు, ఆయనకు ఆది లేదంటే అర్థం ఆయన ఎవరూ చేయలేదు. ఆయన ఆది అంతములు లేనివాడు, అన్నిటినీ కలిగించిన వాడు ఆయన. యెషయా గ్రంథంలో మరొక మాట ఉంటుంది 26:4లో. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 4వ వచనం చూడండి. యెహోవా నిత్య ఆశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి అంటాడు. యుగ యుగములు అంటే ఇంకెప్పటికైనా మీరు దేవుడినే నమ్మాలా కదా. ఆయనే ఉండేవాడు, ఆయనకు సావు లేదు, ఆయనకేం లేదు, ఆయనకి ఎండ లేదు కదా, ఆయన ఎవరు చేయలేదు.
ఆయనకు ఆయనగా ఉన్నాడు దేవుడు. అందుకే అంటాడు యుగ యుగములు ఆ దేవుడిని మీరు నమ్ముకోండి, ఆ దేవుడిలో మీరు ఉండండి. బికాజ్ ఈజ్ ది ఎల్ ఓలం. చెప్పురే ఎల్ ఓలం. ఎందుకంటే ఆయన నిత్యుడైనటువంటి దేవుడు. దానియేలు గ్రంథంలో దానియేలు ద్వారా దేవుడు చెప్పిన ఒక మాట ఉంది. 7వ అధ్యాయం 9వ వచనం. దానియేలు గ్రంథంలో 7:9 చూడండి ఒకసారి. దానియేలు గ్రంథం 7:9. సింహాసనం వేటి నేను చూచి తిని మహారుద్ధుడొక్కడు కూర్చుండెను, ఆయన ఉత్తమ హిమము వలె. ఇక సింహాసనములను వేయుట చూచి తిని మహారుద్ధుడొకడు కూర్చుండెను, ఆయన వస్త్రం హిమము వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబెచ్చు తెల్లగాను ఉండెను, ఆయన సింహాసనము అగ్నిజ్వాలల వలె మండుచుండెను. అంతము లేనివాడు, ముగింపు లేనివాడు. చెప్పండి దీనికి ఏమర్థము? ఎల్ ఓలం. ఎల్ ఓలం అంటే నిత్యుడైన దేవుడు. సరిగదా? దాంట్లో ఇంకో మాట చూద్దాం. ఆయన గుణ లక్షణములు ఎల్లప్పుడూ ఉంటాయి. ఆయన నిత్యుడు కాబట్టి, నిత్యుడైన దేవుడు కాబట్టి ఆయన కేవలంగా భావించకూడదు మనం. ఆయన నిత్యము ఉండేవాడు, ఎల్లప్పుడూ ఉండేవాడు. మరి ఆయన గుణాల సంగతి ఏంది? ఆయన అట్రిబ్యూషన్స్ ఏమి? ఆయన క్యారెక్టర్లు ఎట్లుంటాయి? ఆయన ఎలాగుంటాడు అని బయలుపరచడానికే యేసు మానవుడిగా భూలోకానికి వచ్చినాడు. యోహాను 1:18. దేవుణ్ణి ఎవరు ఎప్పుడూ చూడలేదు గాని అద్వితీయ రొమ్మునున్న కుమారుడే ఆయన్ను బయలుపరిచెను, రివీల్ చేశాడు. దేవుడు ఇలాగుంటాడని. ఎలాగుంటాడు చూద్దాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 15వ వచనం. ఎల్ ఓలంలో దేవుని యొక్క క్యారెక్టర్స్. నిర్గమకాండం 3:15. కాగా మరియు దేవుడు మోసేతో ఇట్లా నేను మీ పితల దేవుడని యెహోవాననగా అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను నన్ను పంపెనని చెప్పవలెను అని మోసేకి దేవుడు చెప్పినాడు కదా. నేను అబ్రాహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి. నేను 14 వచ్చిన మళ్ళీ 3:14. అది నిర్గమకాండం. అందుకు దేవుడు నేను ఉన్నవాడను, నేను అనువాడనే ఉన్నాను. ఉన్నవాడును అంటే ఏమర్థము? ఆయన ఎల్ ఒలోములో ప్రాముఖ్యమైన గుణం ఇది. ఆయన ఉన్నవాడు. ఎప్పటి నుంచి ఉన్నాడు? ఇంతలో చెప్పినాం కదా, యుగ యుగముల నుంచి ఆయన ఉన్నాడు. ఎంతవరకు ఉంటాడు ఆయన కదా? ఆయనకు అంతమే లేదు, అంతవరకు ఉంటాడు ఆయన. ఆయన వయసు తరగదు అంటది ఎబ్రీ పత్రిక 1:11. ఆయన వృద్ధుడు కాడు, ఆయన ముసలివాడు కాడు. బికాజ్ ఈజ్ గాడ్. ఆయన దేవుడు కాబట్టి. ఆ దేవుడిని బైబుల్ ఇంత క్లీన్ గా చెప్తాది ఇంకా బాగా. ఆయన ఉన్నవాడు మొదటి గుణం. ఆయన మాట సెలవిచ్చేవాడు. ఆయన అబద్ధమాడేవాడు కాడు. తీతు 1:3. సంఖ్యాకాండం 24:17 కూడా మాటే ఉంటుంది. అబద్ధ మాటకు దేవుడు మానవుడు కాడు. బికాజ్ ఈజ్ ఎల్ ఓలం. ఓలం అంటే నిత్యుడైనటువంటి దేవుడు. ఇర్మియా 31:3 ప్రకారంగా రాసుకోండి. జల్లెలు మీకు చదవక టైం ఉండదు నాకే. ఇర్మియా 31:3 ప్రకారంగా ఆయన ప్రేమ శాశ్వతమైనది కదా. ఎల్ ఓలం గాడ్ ఈజ్ ద లవ్, ఈజ్ ద లవ్ ఓన్లీ. ఆయనే లవ్. గాడ్ ఈజ్ లవ్. అందుకే మొదటి 4:8 16 యోహాను అంటాడు దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు, ప్రేమ లేనివాడు దేవుడిని చూడ్డు అన్నాడు. కీర్తనలు 103:17 వచనములో ఆయన దయగలిగిన వాడు. కీర్తన 103:17 ఆయన దయగలిగిన వాడు. బికాజ్ ఈజ్ ఎల్ ఓలం, నిత్యుడైనటువంటి దేవుడు. ఈజ్ ఎటర్నల్ గాడ్. మళ్ళీ కీర్తన 104:31 ఆయన మహిమా స్వరూపి, మహిమ కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు, మహిమతో లోకాన్ని నింపినటువంటి వాడు. ఆయన మహిమనే మనం ఎదుగుతున్నాం ఈ రోజు. కాబట్టి దేవునికి హిబ్రూలో ఎల్ ఓలం అనే పదం వాడడం జరిగింది.
అదే కీర్తన 117 2వ వచనములో అక్కడ ఆయనయే సత్యం, ఆయన ట్రూ, గాడ్ ఈజ్ ట్రూ, ఆయన సత్యవంతుడు, అబద్ధమాడు, ఉన్నవాడు, నిజమైన వాడు. 119 దావీదు కీర్తన 142వ వచనములో ఆయనయే నీతి. అందుకే యేసు ప్రభు ప్రార్థన చేసినాడు యోహాను సువార్త 11:25లో, నీతి స్వరూపుడు అయిన మా తండ్రి అనే ప్రార్థన చేసినాడు. నేను మళ్ళీ చూస్తాను చూడండి ఎవరు రాస్తున్నారు లేదని చెప్పని. నేను ఇంత రిస్క్ తీసుకొని చెప్తాంటే మీరు రాసుకోకుండా వరకు కూర్చొని నేను పెట్టలేదు. నేను వస్తాను చూ గ్యారెంటీగా ఆ కారం అయిపోయిన తర్వాత అడతాను, చూస్తాను చూడండి ఎవరు రాసుకున్నారు లేదని చెప్పని. 119 142వ కీర్తనలు ఏమంటారు లాస్ట్కి? ఆయన నీతి, నీతిమంతుడు ఆయన. యోహాను సువార్త 17:25 యేసు ప్రభు ఏమని ప్రార్థన చేసినాడు? అందుకనే నీతి స్వరూపుడవైన తండ్రి అని ప్రార్థన చేయడం జరిగింది. ఇది ఎల్ ఓలం. ఇంకా చాలా ఉన్నాయి, సాలు ఇంత సాలు. 5వ దానికి పోదాం. ఎల్ ఎలోహి అనే పదాన్ని చూద్దాం. ఎల్ ఎలోహి ముందట్లే ఇజ్రాయేల్ అని రాసుకోండి. ఎల్ ఎలోహి ఇజ్రాయేల్. ఇది బైబిల్లో ఉండే విషయాలు ఇవన్నీ కూడా. ఇది హెబ్రూ పదం. ఇది ఎల్ అంటే దేవుడు, ఎలోహి అంటే ఒక్కడే ఉన్న దేవుడు, ఇజ్రాయేల్ అంటే ఇజ్రాయేలు దేవుడే దేవుడు అని అర్థం. అది తెలుగులో ఏమంట? ఇస్రాయేల్ యొక్క దేవుడే దేవుడు. ఎల్ ఎలోహిం ఇజ్రాయేల్. అర్థమైందా? ఎల్ ఎలోహిం ఇజ్రాయేల్. ఇజ్రాయెల్ని కాపాడే దేవుడు, కునుకడు, నిద్రపొడి అనే ఆయన. ఇజ్రాయెల్ దేవుడే దేవుడు, మరొకడు లేడు అని చెప్పడానికి ఆ పదాన్ని వాడినాడు అక్కడ. ఇంకా దానికి సంబంధించిన విషయాలు చాలా ఉన్నాయి. ఆదికాండం 33:20లో ఆ మాట మొదటిగా యాకోబు మనకు చూపిస్తాడు. యాకోబే ఆ పేరు పెట్టింది అక్కడ. ఎల్ ఏమని? ఎలోహి ఇజ్రాయెల్ పేరు పెట్టింది యాకోబే. చదవండి ఆదికాండం 33:20 అక్కడ కట్టించి దానికి ఆ ఎల్ ఎలోహి ఇజ్రాయెల్ అని యాకోబు పేరు పెట్టేశాడు. వివరణ ఇంకా ఎక్కువైతుంది, టైం చెప్పేయలేదు. మీకు ఆ వివరణ కావాలంటే అదే 33వ అధ్యాయము ఆదికాండం 18 నుంచి కదా, కొన్ని వచనాలంటే 20 వచనాల దాకా చదవండి. అదే ఆదికాండం 27, 41 నుంచి కొన్ని వచనాలు చదువుకోండి. అదే ఆదికాండం 28, 5వ వచనం నుంచి కొంచెం చదువుకోండి. అదే ఆదికాండం 35వ అధ్యాయం 6 నుంచి 15 వచనాల దాకా. ఆదికాండం 31, 39 వచనాలు. ఆదికాండం 32, 11, 32, 28 కదా. లాస్ట్ కి 48, 6వ వచనములో దేవుడు ఆయన్ని దీవిస్తూ ఆయనకి ఏమని పేరు పెట్టాడంటే, నీవిక యాకోబు అనబడవు, నీ పేరు ఇజ్రాయెల్ అనబడుతుంది అన్నాడు. ఇజ్రాయెల్ అంటే అర్థమేమి? రాజకుమార పుత్రుడు. ఓ, ఎందుకు ఆ పేరు వచ్చింది యాకోబుకి? నువ్వు దేవునితో మానవులతో గెలిచి యుద్ధం చేసి గెలిచినావు కాబట్టి, నువ్వు దేవునితో పోట్లాడి గెలిచినావు కదా, అందుకనే ఇక నుంచి నీ పేరు ఇశ్రాయేల్ అనబడుతుంది అన్నాడు. ఇది ఇంత గుర్తు పెట్టుకోండి చాలు. నెక్స్ట్ 6వది ఎల్ బేతేల్ అనే పేరు ఉంది చూడండి. ఎల్ బేతేల్. ఎల్ అంటే ఏమా ఎవరెవరికి నిద్ర వస్తాను చెప్పండి కొంచెం. నేనేదో కథల రామన్న కథ చెప్తున్నట్లుంది అని మీకు ఎవరికైనా నిద్రపోయే వాళ్ళకి ఏమిస్తారమ్మా? ఏదో ఒకటి చెప్పాం, ఇంతలో చెప్పిందంటే ఏదో ఒకటి అంటే నువ్వు నిద్రపోయినావని లెక్క. నేను గుంటుకు రాళ్ళు కొట్టినట్లు అయిపోయింది లెక్క ఇప్పుడు కదా అంజనమ్మా. ఎల్ బేతేల్. ఎల్ బేతేల్ అంటే, బేతేల్ అంటే దేవుని మందిరం. బేతేలు దేవుడు అని అర్థం. మరి బేతేల్ అంటే మందిరం. మళ్ళీ ఎల్ బేతేల్ అంటే బేతేలు యొక్క దేవుడు అంటే దేవుని యొక్క ఆలయం అని అర్థం. అది ఎల్ బేతేల్. అది పెట్టుకుంటే యాకోబే, ఆ పేరు పెట్టుకుంటే యాకోబే. ఆదికాండం 37 ఆ మాట ఉంటుంది కదా. కాబట్టి ఈ ఇబ్రూ పదాలన్నీ కూడా కొత్త నిబంధనలో క్రీస్తు ద్వారా మనకి బాగా రివీల్ అయిపోయినాయి. కొత్త నిబంధనలు బాగా బయట పెడుతున్నారు అవన్నీ కూడా. ఇక్కడికి
దేవుడు అనే పదానికి సంబంధించినటువంటి పేర్లు ముగిసినాయి ఇక్కడికి కొన్ని. నాకు లైన్ చెప్పుకుంటారండి. ఏం చెప్పినాం? ఫస్ట్ ఎల్, రెండవది ఎలోహిం, మూడవది హా ఎలోహిం, నాలుగవది ఎల్ ఎల్యోన్, ఐదవది ఎల్ షదై, నెక్స్ట్ ఎల్ ఓలం, నెక్స్ట్ ఎల్ ఎలోహి ఇజ్రాయేల్, లాస్ట్ ఇంకోటి ఎల్ బెతెల్. ఎల్ 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 అనే ఇబ్రు పదానికి దేవుడు అని అర్థం. ఎలోహిం అనే పదానికి దేవుడు అని అర్థం. ఈఎల్ ఎల్ అంటే పుల్లింగం, ఒకే వ్యక్తిని సూచించే పదం అది. ఎలోహిం అనే పదములో వ్యక్తిత్వాలు కలిగి ఉన్నటువంటి యొక్క బహువచనం అందులో ఉంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క మీనింగ్ దాంట్లో ఉంది. అది దేవుడు అని చెప్పని అర్థం. ఇక మిగిలింది యావే. చెప్పాలనా? చాలా యెహోవా రాసుకోండి, హెడ్డింగ్ రాసుకోండి. ఇంకా టైం చాలా ఉంది, ఇంకా 12 కాలేదు. ఇంకా నేను 12 అయిపోయింది అనుకోండి, ఇంకా చాలా ఉంది ఇంకా టైం. ఇంకా అవునా? రాసుకున్నారా? బాగా రాసుకున్నారా? ఎల్ బెతేల్కి రెఫరెన్స్ ఆది కాండం చెప్పాను కదా, 37:7 ఆది కాండం. అది కూడా యాకోబు పెట్టిన పేరే. అది కూడా తర్వాత రెండవది యావే. అందుకని బోర్డు రాస్తుంటే బోర్డు కవర్ చేసినారు కదా, అందుకని మీకు రాపిస్తాను. వద్దొద్దు, మీకు రాపిస్తాను, రాసుకోండి. యావే స్పెల్లింగ్ రాసుకోండి. YAHWEH, YAHWEH, యావే. ఏమన్నారు దీన్ని? యావే అన్నారు. తెలుగులో దీన్ని యెహోవా అని చెప్పినారు. ఏమని చెప్పినారు? ఇప్పుడు యెహోవాకి టచ్ చేస్తున్నాను. ఇంతవరకు యెహోవా అని పదం వాడలేదు చూడండి, ఇప్పుడు వాడుతున్నాను చూడండి. యెహోవా ఇంగ్లీష్ లో అయితే జెహోవా, JEHOVA, జెహోవా. జెహోవా ఇంగ్లీష్, యెహోవా తెలుగు. యావే ఇది హీబ్రూ వర్డ్. యావే అనేది హీబ్రూ పదం కదా. ఇవి కొన్ని విషయాలు చూద్దాం మనం. నీ ప్రభువు అయిన దేవుణ్ణి పూర్ణ హృదయంతో సేవించాలా అనుకునే మనందరం కూడా దేవుని యొక్క ఈ దైవత్వం మనం బాగా తెలుసుకుని ఉండాలా. ఈ దేవుని యొక్క వ్యక్తిత్వాలు బాగా ఎరిగి ఉండాలా. అసలు దేవుని యొక్క వ్యక్తిత్వాలే తెలుసుకోకుండా మనము దేవుని ఆరాధిస్తే అది దేవునికి అవమానం అవుతుంది. తెలుసుకొని ఉండాలి. ఇవి బాగా స్టడీ చేయండి, ధ్యానించండి, వీటిని గుర్తుపెట్టుకోండి. మొదటిగా యెహోవా కదా. దీంట్లో ఎల్ అనే పదం రాదు, ఇంకా డైరెక్ట్ గా ఇంక యెహోవా అనే పదం వస్తుంది. ఇంకా అన్నట్లా యెహోవా, యావే, దానికి ఇంకో మాట జావే. యెహోవా అంటే జెహోవా కదా, ఇంగ్లీష్ పడదు జెహోవా అనేది. యెహోవా అనేది తెలుగు వర్డ్, యావే అనేది హీబ్రూ పదం. దాన్ని ఇంగ్లీష్లో కొంతమంది జావే అనుకుంటారు. యావే, ఎవరి యావే అని కదా. ఇది ఆయన పేరున్నట్టుగా ఆయన చెప్పేసినాడు. మొదటగా యావే, ఎలోహిం అనే పదాన్ని చూద్దాం కొంచెం. ఎల్ ఇక్కడ రాదు, ఇంకా ఎలోహిం అని వస్తుంది, ఇంకా లేదా యావే పక్కలో వస్తుంది. ఇంకా అన్ని యావే, YAHWEH, యావే, ఎలోహిం. యావే ఎలోహిం తెలుగులో దీనికి పూర్తి అర్థం యెహోవా దేవుడు. యావే అంటే యెహోవా కదా, ఎలోహిం అంటే దేవుడు. కాబట్టి యావే ఎలోహిం అంటే యెహోవా దేవుడు. ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి ఆది కాండము 2వ అధ్యాయం 13వ వచనం వరకు దేవుడు అనే పదము సుమారుగా 34 సార్లు వాడడం జరిగింది. అంతవరకు యెహోవా అనే పదమే లేదు. తర్వాతకి యెహోవా స్టార్ట్ అవుతుంది కదా. అంతవరకు యెహోవా అనే పదం స్టార్ట్ కాదు. ఇంకా
ఇప్పుడు యెహోవా అనే పదం స్టార్ట్ అవుతుంది. ఎక్కడి నుంచి అంటే ఆదికాండం 2వ అధ్యాయం 4వ వచనము నుంచి 3వ అధ్యాయం 24 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంక అక్కడి నుంచి సుమారు సార్లు ఇంకా అక్కడ 19 సార్లు రాబడింది. ఇంక అక్కడ ఆ 2 అధ్యాయాల్లో మాత్రమే యెహోవా అని చదవండి. మొదట ఆదికాండం 2:4. ఇంతవరకు యెహోవా అనే పదం లేదు. ఇప్పుడే ఫస్ట్ వాడుతున్నాడు మోసే. అక్కడ దేవుడైన యెహోవా యావే ఎలోహిం అని నేను ఇబ్రూలో చెప్తే యావే ఎలోహిం లేదా దేవుడైన యెహోవా. ఇప్పుడు భూమి ఆకాశాలని చేసిన దినమందు ఇది మొదటి నుంచి ఇంతవరకు దేవుడు 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 అని చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు లాటికి ఇంకో పదం కలిపినాడు. ఏది కలిపినాడు? యెహోవా అనే పదం పక్కన పెట్టేసినాడు. ఇప్పుడు ఆ పేరు పూర్తి అయిపోయింది. ఇంకా యెహోవా దేవుడు లేదా ఎలోహిం యావే దేవుడైన యెహోవా అంతా ఆయన చేసినాడు అని చెప్పని నిర్గమకాండం 3:15లో ఆ దేవుడే మోసేతో తన గురించి ఇలాగ పరిచయం చేసుకుంటున్నాడు. అది నిర్గమకాండం 3:15 చూడండి. దేవుడు ఇట్లా నేను మళ్ళీ ఇక్కడ యెహోవా అనే పదం వాడతాడు చూడండి. మీ పితరులైన దేవుడైన యెహోవా నేనే యెహోవాని, నేనే దేవుణ్ణి. అంతవరకు పేరు చెప్పలే. ఎంతవరకు? ఈ పదం వచ్చేదాకా పేరు చెప్పలే. ఇప్పుడు పేరు చెప్తున్నాడు మోసేతో. అనగా అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడను యెహోవా. తర్వాత 6వ అధ్యాయం 3వ వచనం నిర్గమకాండం 6వ అధ్యాయం 3వ వచనం నిర్గమకాండంలో నేనే సర్వశక్తి కలిగినటువంటి దేవుడను పేరున అబ్రాహాము ఇస్సాకు యాకోబులు ప్రత్యక్షమైతిని కానీ యెహోవాను నా పేరును వారికి నేను ఆ రోజు చెప్పలేదు. ఇప్పుడు నన్ను చెప్తున్నా అంటాడు మోసేకి కదా. దేవుని యొక్క పేరు యెహోవా, దానికి అర్థం ఉంది. అది ఎప్పుడైనా చెప్తాను, ఇప్పుడు కాదు. ఇప్పుడు చూసుకుంటూ పోతాం అంత యెహోవా అనే పేరు. తర్వాత యెహోవాకి అర్థం చాలా బాగుంటది కదా. ఆ యెహోవా, అందుకే దేవునికి ఆ పేరు పెట్టడం కూడా జరిగింది. అందుకే యెహోవా ఆ పేరుతో తను బయలుపరచడం మోసేకి. హెబ్రీ పత్రిక 11:6 ఏమంటుంది? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. ఎవరా దేవుడు అంటే ఈ దేవుడే, యెహోవా దేవుడే. ఆ దేవుడిని ఎట్లా చూస్తామంటే క్రీస్తులో చూస్తాం. క్రీస్తే ఈ దేవుడిని మనకి బయలుపరచని చెప్పని అర్థం వస్తుంది అక్కడ. అందుకనే నిర్గమకాండం 4:31 ఏమంటుంది? ఇంకా చూడండి, నిర్గమకాండం 4వ అధ్యాయం 31 వచనంలో ఇలాగుంది అక్కడ. మరియు యెహోవా ఇశ్రాయేలును చూడవచ్చి తమ బాధను కనిపెట్టెను మాట జనులు విని తలవంచుకొని నమస్కారం చేసిరి యెహోవాకి. ఎవరికి? యెహోవాకి నమస్కారం చేసిరి. ఇక ఇప్పటి నుంచి ఇంకంతా ఇదే పేరు వస్తుంది. ఇంకా యెహోవా 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 అని పేరు వస్తుంది. దీంట్లో 2వది అడోనాయ్ యెహోవా. అది చూద్దాం. అడోనాయ్ యావే రాసుకోండి. ADONAI అడోనాయ్. ఏమంట? ADONAI అడోనాయ్. పక్కలో యావే, అడోనాయ్ యావే అని పెట్టుకోండి. అడోనాయ్ యావే. ఎందుకంటే ఇంకా స్లో చెప్పాలి, ఇంకా స్లో చెప్పాలి. అడోనాయ్ యావే, ADONAI అడోనాయ్ యావే, YAHWEH అడోనాయ్ యావే అంటే ఏమి అని వాటికి అర్థం చూద్దాం కొంచెము. ప్రభు అయిన యెహోవా. అడోనాయ్ అంటే ప్రభు ఇబ్రూ భాషలో. అడోనాయ్ అంటే ప్రభు, యావే అంటే మామూలుగా యెహోవా. అడోనాయ్ యెహోవా అంటే యెహోవా ఎవరు? ప్రభువు. ప్రభు అంటే అర్థమేమి? యజమాని. ప్రభు అంటే అర్థమేమి? సరళ భాషలో భర్త. ప్రభు అంటే అర్థమేమి? ఇంగ్లీష్ లో లార్డ్. ఏమన్నాడు? లార్డ్ అని రాసినాడు, లార్డ్ అని వాడినాడు. కాబట్టి అడోనాయ్ యావే అంటే యెహోవా దేవుడే మనకి ప్రభువు. చూద్దాం ఆ మాట. ఆదికాండం 15:2 దానికి రెఫరెన్స్ చూడండి. ఆదికాండం 15:2 అడోనాయ్ యావే. అందుకు అబ్రాహాం
ప్రభు అయిన యెహోవా అనే పదాన్ని అక్కడ వాడినట్టు చూడండి కదా. ప్రభు అయిన యెహోవా నాకేమిస్తే ఏముంది? నేను గొడ్డోన్నే కదా, సంతానం లేనివాన్నే కదా. నువ్వేం చెప్పేసినావు, కానీ నన్నేమి గొడ్డోని చేసినావు అన్నాడు. అయితే రోమపత్రిక ఏమంటారు చూద్దాం. 4వ అధ్యాయం 24, 25 వచనాలు చూద్దాం కొంచెం. రోమిలు రాసిన పత్రిక 4వ అధ్యాయం. మన ప్రభు అయిన యేసు అనే మాట ఇక్కడ చూడండి. కొంచెం ఆగండి. యేసు ప్రభుని దేవుడు కాదు అని చెప్పేవాళ్ళు ఆయన్ని ప్రభు అని మాత్రమే పిలాలా అని అంటున్నారు. దేవుడు అని పిలుకూడదు అని చెప్తున్నారు. అట్లయితే ఆదికాండం 15:2 యెహోవాను మనం ప్రభు అని పిలాలనా, దేవుడు అని పిలాలనా? మరి యెహోవా దేవుడైతే అక్కడ ప్రభు అని పదం ఎందుకు అన్నాడు అక్కడ యెహోవాకి అన్నప్పుడు అర్థమేమి? దైవత్వములో, త్రిత్వములో, దైవత్వములో, వ్యక్తిత్వములో క్రీస్తు ప్రభు. ఆ వ్యక్తిత్వము తండ్రి కూడా కలిగి ఉన్నాడు. దీంట్లో ఎవరికెవరూ తక్కువ లేరు, ఇద్దరు సమానులే అని అర్థమైపోయింది. ఈ రోజు కొంతమంది యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్పే వాళ్ళకి ఈ మాట అర్థం కాలేదు. ఆదికాండం 12:2 అర్థం కాలేదు, ఆదికాండం 15:2 అర్థం కాలేదు. ప్రభు అయిన యెహోవా అనే పదం అన్నాడు మోషే. ఎక్కడ? నేను పెట్టిన పదం అది. ఎవరు పెట్టినారు అది? అడోనా ఎక్కడి నుంచి వచ్చింది? ఇబ్రు నుంచి వచ్చింది. ఇబ్రు పదాన్ని తెలుగులో కదా ప్రభు అని తర్జుమా చేసినారు, ఇంగ్లీష్ లో లార్డ్ అని చేసినారు, హీబ్రూలో అడోనాయ్ అన్నారు. అడోనాయ్ అనే పదాన్ని లార్డ్ అన్నాడు, లార్డ్ అనే పదాన్ని ప్రభు అన్నారు, ప్రభు అనే పదాన్ని కన్నడలో యజమాన అన్నారు. కాబట్టి యేసు ప్రభు లార్డ్, ప్రభు అంటే దేవుడు అని అర్థం వస్తుంది. యెహోవా దేవుడు అంటే ప్రభువు అని అర్థం వస్తుంది. అపోస్తులు 10:36 ఏమంటది కదా, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఇంగ్లీష్ లో ఏమంటది? జీసస్ క్రైస్ట్ ఈజ్ ది లార్డ్ ఆఫ్ ఆల్. మరి యేసు ప్రభు దేవుడు కాదని చెప్పేవాళ్ళు దీనికి ఏం జవాబు చెప్తున్నారు? మరి దుర్బోధకులు. అట్లాంటి వారికి మనం మద్దతు ఇవ్వకూడదు, సపోర్ట్ చేయకూడదు, వాళ్ళు బోధలు వినకూడదు. క్రీస్తుని ఎవరు కాదంటారు? వాళ్ళు క్రీస్తు విరోధులే. సరే, ఏమైపోయింది? ఇది 2వది అయిపోయింది. ఇక 3వది యావే ఈరే. యావే ఈరే. యావే ఈరే అంటే యెహోవా ఈరే. ఈరే అంటే ఏమి కదా? ఈరే అంటే కన్నడ బైబిల్లో దయపాలిసు అని ప్రింట్ చేసుకున్నారు. తెలుగు బైబిల్లో చూసుకుంటాడు అన్నాడు. ఇంగ్లీష్ లో గాడ్ ఓన్లీ ద గివర్ అన్నాడు కదా. ఎంత బాగుంది. యావే దా ఈరే. యావే ఈరే అంటే అర్థమేమి? యెహోవా చూచుకొనును. కన్నడలో యెహోవానే దయపాలిసువను. ఇంగ్లీష్ లో ద లార్డ్ ఓన్లీ ద గివర్. ఎంత బాగున్నాయి కదా. అయితే ఇబ్రూలో యావే ఈరే, యెహోవా ఈరే. ఎవరన్నారు ఈ మాట? ఈ మాట చెప్పింది ఎవరు? ఆ పేరు పెట్టింది ఎవరు? యెహోవా ఈరే అని పేరు పెట్టింది ఎవరు? చెప్పురా. ఆ దేవుని పేరు అట్టు పిలిచింది ఎవరు? చెప్పండి. అయ్యో కర్మ, అయ్యో అబ్బాయి ఏమి తత్వం అయిపోయినారు. యెహోవా ఈరే అని చెప్పింది ఎవరంటే అర్థం చేసుకోరా. ధైర్యంగా చెప్పు. అబ్రాహాముగా చెప్పింది. ఏమని చెప్పినాడు? యెహోవా ఈరే అన్నాడు. ఎవరితో అన్నాడు అన్నమాట? ఇస్సాకుతో, కొడుకుతో అన్నాడు. ఎందుకు అన్నాడు అన్నమాట? అక్కడ ప్రశ్న ఏమొచ్చింది? దానాపల్లి పీటికి గొర్రె పిల్ల లేదు కదా అని ఎవరు అడిగినారు? ఎవరిని అడిగినాడు? అప్పుడు ఆన్సర్ ఏమొచ్చింది? యెహోవా ఈరే అన్నాడు. అంటే అర్థమేమి? దేవుడు చూసుకోండి గాక అన్నాడు. అది ఇబ్రుడు అట్లా. తెలుగులో ఏముంది? యెహోవా దయచేయును గాక అన్నాడు. అయిపోయింది. దేవుడే చూసుకోండి గాక అన్నాడు. కన్నడ బైబిల్లో దేవుడే దయపాలిసువను అన్నాడు. ఇది యెహోవా అనే పదానికి ఆయన క్యారెక్టర్ చూపించే పదం ఇది. ఆయన ఎవరు అంటే ఆయన అట్రిబ్యూషన్స్. ఈజ్ గాడ్. ఈజ్ గాడ్ హెడ్ లో ఈజ్ వన్ ఆఫ్ ది పర్సన్, ఈజ్ ఫస్ట్ పర్సన్. నెక్స్ట్ ఇంకోటి ఏముంది? ఆదికాండం 22:14 ఆ మాట రాసుకుంటానికి రెఫరెన్స్. ఆదికాండం 22:8 దేవుడే చూచుకొనును అన్నాడు. ఇక్కడ 3వది చూద్దాం. యావే నిస్సి. ఎవరంట? యావే నిస్సి. యావే అంటే యెహోవా, నిస్సి అంటే ధ్వజం. ఈ పేరు పెట్టింది ఎవరు చెప్పండి?
దేవుడే ధ్వజం అని ఎవరి పేరు పిలిచింది? చెప్పమ్మా చెప్పమ్మా. ఎవరు చెప్తున్నారమ్మా? రోంద అట్లా చెప్పం. ఎవరు పుష్ప చెప్పింది? యెహోవా నిస్సి అని చెప్పింది ఎవరమ్మా? ఎన్నిసార్లు చెప్పిటానే ప్రసంగం నేను. అబ్బా. మీకు 2 ఆప్షన్లు పెడతాను, దావీదా మోసేనా, రెండే. ఈ 2 ఏర్కాటి చెప్పండి. దావీదంతా ఫేలు, మోసేనే చెప్పింది ఆ మాట. మోసే ఏమన్నాడు? అక్కడ కొండపైన ధ్వజాన్ని పెట్టి అమాలేకుల పైన విజయం సాధించిన తర్వాత అక్కడ ఆ జెండాను పెట్టి, ఇంతవరకు దేవుడు మనకి జయమే ఇచ్చినాడు కాబట్టి అందుకనే యెహోవా నిస్సి అన్నాడు. యుద్ధం జరుగుతా ఉంటే చైలు దింపుతాడు, ఇశ్రాయేలు ఓడిపోతారు. మరి చైలు ఎత్తే వాళ్ళు గెలుస్తారు. దింపుతాడు, ఎత్తాడు, దింపుతాడు, ఎత్తాడు, ఓడతారు, సోల్తారు, గెలుస్తారు, ఓడతారు. లాటికి గెలవాలంటే ఏం ప్లాన్ చేసినాడు? చైలు ఇట్లే ఉండాలన్నాడు, అట్లే పెట్టేసినారు. లాటికి గెలిచిపోయినారు. అప్పుడు పేరు పెట్టినాడు ఏమని? యెహోవా నిస్సి, యావే నిస్సి. ఇది హిబ్రూ వర్డ్, అవును కదా? యెహోవా ధ్వజం తెలుగు, ఇంగ్లీష్ లో ఏమట? జావే. యెహోవా ద జెండా అని ఏమంటారు ఇంగ్లీష్ లో కదా? ఫ్లాగ్ కదా? విక్టరీ, యావే ద విక్టరీ. ఏమట? యెహోవానే విక్టరీ, దేవుడే జయం. అట్లా జయం దొరికింది. దీంట్లో మనకి చాలా పాటలు ఉన్నాయి. దీంట్లో మనకి యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం జ్ఞాపకం వస్తుంది. యేసు ప్రభు శిలువలో పైకెత్తబడినప్పుడు లోకాన్ని జయిస్తానంటాడు, లోకమంతా నా ఎద్దుకు వస్తాదంటాడు. ఈ యెహోవా ధ్వజం అనే ప్రవచనాలు యెషయా గ్రంథంలో ఉన్నాయి. యెషయా గ్రంథం 11:10లోను 11:12లో ఉంటాయి. సంఖ్యాకాండం 21:8-9లో ఎత్తైన ఒక స్తంభం పైన ఇత్తడి సర్పాన్ని ఎత్తినాడు మోసే. తర్వాత యేసు ప్రభు అలాగే ఎత్తబడాలి, దానికి సాదృశ్యం అది. ఆ ఇత్తడి సర్పము ఎత్తడి సర్పాన్ని పెట్టకపోతే వాళ్ళకి రక్షణ దొరుకుతుంది, ఇశ్రాయేలుకి, పాముతో కరుగుబడినటువంటి వాళ్ళకి. ఇక్కడ యేసు ప్రభు శిలువలో పైకెత్తబడకపోతే లోకానికి క్షమాపణ, రక్షణ లేదు. దానికి సాదృశ్యం అది. యెహోవా నిస్సి. యోహాను తర్వాత 13 ఏమన్నాడు? నేను పైకెత్తబడినప్పుడు అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుంటా అన్నాడు. ఇప్పుడు ఎంతమంది ఆకర్షించబడుతున్నాడు? ప్రపంచములో క్రీస్తు లేని యొక్క సువార్త లేనటువంటి దేశాలే లేవు. అందరికీ ప్రకటించబడుతుంది. అపోస్తులైతే తమకు అప్పగించబడినటువంటి యొక్క ఆ పరిచర్యని ఎంతవరకు చేయాలి అంతవరకు వాళ్ళు చేసేసినారు. ఇప్పుడు ప్రపంచ దేశాలకే సువార్త ముడుతుంది. మతోన్మాదులు ఎదురైనా, క్రీస్తు విరోధులు ఎదురుబడినా, దేవుడు లేడనే వాళ్ళు దూషించిన, బైబిల్ని కాల్చే ప్రయత్నాలు, చింపే ప్రయత్నాలు, నాశే ప్రయత్నాలు ఎన్ని చేసినా దేవుడు జయిస్తూనే పోతా ఉన్నాడు, జయిస్తూనే ఉన్నాడు. విక్టరీ అయింది ఆఖరికి కదా. మరణాన్ని జయించేసినాడు క్రీస్తు, మరణపు ముళ్ళను జయించేసినాడు కదా. నేను లోకమును జయించున్న యోహాను 16:33. మీరు కలవరపడకండి, నేను మీ కొరకు స్థలం సిద్ధపరుస్తున్నా అంటున్నాడు. ఇది మూడోదా? మూడోది అనుకుంటాను. నెక్స్ట్ ఇంకోటి, యావే షాలోమ్. ఏమట? యావే షాలోమ్. యావే అంటే యెహోవా, షాలోమ్ అంటే షాలోమ్, సమాధానం. ఇది న్యాయాధిపతుల పుస్తకం 6:22లో గిద్దోను పలికినటువంటి మాట. ఇది మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టలేని చెప్పేస్తాను ఊరికే. న్యాయాధిపతుల పుస్తకంలో 6వ అధ్యాయంలో 22వ వచనంలో గిద్దోను చెప్పినటువంటి మాట ఇది. న్యాయాధిపతి యుద్ధంలో తాను గెలవడానికి దేవుడు వేసిన వాగ్దానాన్ని బట్టి, సమాధానాన్ని బట్టి, ఇచ్చిన సమాధానాన్ని బట్టి అప్పుడు ఆ పేరు పెట్టడం జరిగింది. సమాధానకర్త యెహోవా. యావే షాలోమ్. కొత్త నిబంధనలో మనం బాగా గమనిస్తే ఈ షాలోమ్ యేసుక్రీస్తే, సమాధానము క్రీస్తే. నా సమాధానం మీకు ఇస్తా అన్నాడు యేసు ప్రభు ఒకసారి యోహాను సువార్తలో. అది లోకం ఇచ్చినట్టు కాదు,
నా సమాధానమే అది మీకు కావాలి. వారిపైన ఊదగా సమాధానం వాళ్ళకి వచ్చింది అంటాడు అక్కడ అపోస్తులతో. కాబట్టి ఈ రోజు మనం లేఖనాలు చదివితే మనకి సమాధానం ఉంటుంది. ఎఫెసీ 2:14 ప్రకారంగా క్రీస్తు రక్తములో మనకి సమాధానం వచ్చింది. 2 కొరింథీ 5:21 ప్రకారంగా మన సమాధానం శిక్ష ఆయన పైనకి వేయబడింది. కాబట్టి యావే షలోమ్ అంటే యెహోవాయే సమాధానం. అందుకే యెషయా గ్రంథంలో చెప్తున్నాడు, మన సమాధానార్థమైన శిక్ష ఆయన పైన వేయబడింది. యెషయా 53:3. కాబట్టి మన సమాధానం క్రీస్తు. తండ్రితో మనం సమాధానం ఉండాలని దేవుడు అందుకోసమే క్రీస్తుని బలి చేసినాడు. ఇక మిగతా నెక్స్ట్ యావే షెబోత్. యావే షెబోత్ స్పెల్లింగ్ కష్టం ఉంది, కొంచెం రాసుకోండి. దీంట్లో కొన్ని సైలెంట్ వచనాలు ఉన్నాయి. యావే అని రాసుకోండి ఫస్ట్. దాని పక్కలో షెబోత్ TSEBA ఇన్వర్టెడ్ కామా OTH. చూడండి దాని మీనింగ్ మళ్ళీ చెప్తాను చూడండి. యావే షెబోత్ TSEBA ఇన్వర్టెడ్ కామా ఆడబెట్టి OTH. యావే షెబోత్. దాన్ని యాక్చువల్ గా పలికేదటంటే షెబోత్. షెబోత్ టీని కలపాలా, అందుకే దాన్ని సైలెంట్ గా పక్కన పెట్టేస్తాం. అందుకే షెబోత్ అని స్టార్ట్ చేస్తాం దాన్ని. షెబోత్. టీకి ఎస్ మీరు వెళ్తే ఎంత పలుతారు చెప్పండి చూద్దాం. కలిపేకి వస్తుందా? కలపొచ్చు, మనకి కలిపేకి రాదు కాబట్టి ఆ ఇబ్బంది పడుకోకుండా దానికే దానికి షెబోత్ అంటారు. కొంచెం ఇంగ్లీష్ బాగా తెలిసింటే టీ కలుపుకుంటారు పక్కలో, ఇది సైలెంట్ అనుకుంటారు అప్పుడే. షెబోత్ అంటే షెబోత్ అని. దాని మీనింగ్ ఏమంటే సైన్యములకు అధిపతి అయిన యెహోవా. యెహోవా సైన్యములకు అధిపతి అంటే ప్రపంచమే అయింది, భూమే అయింది, లోకమే అయింది, దేవదూతలు మొత్తం ఆయన వారే, సమస్తాన్ని ఆయనగా, అన్నిటికీ ఆయన అధికారి. ఎవరి మాట చెప్పినారు? దీన్ని ఎక్కడ కనుకుంటాం మన బైబిల్లో? చాలా విషయాలు రాయబడినాయి. ఈ మాట చెప్పింది ఎవరు చూద్దాం కొంచెం. బైబిల్ తీసుకోండి అందరూ. లాస్ట్ మాట అయిపోయింది, సరిపోయిందిలే. లాస్ట్ మాట మొదటి సామెయలు గ్రంథం 17వ అధ్యాయం. మొదటి సామెయలు 17. ఎవరు చదువుతారు? ఆడవాళ్ళొద్దు, ఎవరు చదువుతారు? దావీదు చదువుతావా? 17వ అధ్యాయం 45 వచ్చింది చదవాల. మొదటి సామెయలు 17:45. 17వ అధ్యాయం 45 వచ్చిన చదవండి. ఎవరినొకరు మొగలికి చదువుతున్నామా? దావీదు, నీవు కత్తియు ఈటెను బల్లెమును ధరించుకొని నా మీదకి వస్తున్నావు కదా, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల, ఇది నోట్ చేసుకోండి బైబిల్లో, సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను యుద్ధానికి వస్తున్నా అన్నాడు. యుద్ధం యెహోవాదే. ఏమన్నాడు? నేను సైన్యములకు అధిపతి యెహోవా పేరట యుద్ధానికి వస్తున్నా, యుద్ధం యెహోవాదే అని ఒక్కరాయి కొట్టాడంతే. ఎవరిని? గొలియాతుని. దెబ్బకు ఇరిగిపోయింది కొండ. నరకబడిన చెట్టు కదా పడినట్టు కూలిపోయినాడు. ఎవరు? బాబా బాబా బాబా. దీన్ని చూసినారు. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ఆ పేరు వాడినాడు అక్కడ. ఎవరు? యుద్ధం యెహోవాదే, దావీదు. కాబట్టి యావే షెబోత్ అని ఒక్క రాయి పెట్టి కొట్టాడు. ఎవరిని? అది ఎక్కడ పడాలో అక్కడ పడింది, కరెక్ట్ గా పడింది. నుదుట పడింది, కూలిపోయినాడు, చనిపోయినాడు. దావీదు మాదిరిగా యేసు ప్రభు సాతాన్ని సిలువలో సంపూర్ణంగా ఓడించేసినాడు, కంప్లీట్ గా కదా. అందుకనే మనమా ఎక్కడ నీ ముళ్ళు, మనమా ఎక్కడ నీ విజయం ఎక్కడ? కాబట్టి ఏసే జయం, ఏసే విక్టరీ, ఏసే వరల్డ్ విధాత, ప్రపంచానికి అధినేత ఆయనే
అందుకే బైబిల్ అంటది యేసుక్రీస్తు అందరికీ ప్రభు. చాలా రేపు మీరు రాసుకోవడం టైం అవుతుంది. ఇంకా 2 చెప్తాను. 6వది ఏమంటే యావే సిద్కేన్. ఇంకోటి ఏమట యావే సిద్కేన్. ఇక్కడ కూడా సైలెంట్ ఉంది. సిద్కేన్ అనే మాటకి TSIDQENU. మళ్ళీ చెప్పాలా? మళ్ళీ చెప్తాను చూడండి. సిద్కేన్ యావే అని రాసుకోండి పక్కలో. ఫస్ట్ యావే సిద్కేన్ TSIDQENU. యావే సిద్కేన్ హెబ్రూ పదం ఇది. యావే సిద్కేన్ అంటే తెలుగులో యెహోవా మనకు నీతి. ఏమట రెఫరెన్స్ రాసుకోండి. 23:5 అనుకుంటాను. 6 ఉంది. 23:5-6 ఉంటుంది. యెహోవాయే నీతి. అందుకే ప్రభు ప్రార్థించాడు, నీతి చూడబడిన తండ్రిని ప్రార్థన చేసినాడు. మనం యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడుగుబడితే ఇప్పుడు నీతిమంతులు. ఇది తండ్రి యొక్క సంకల్పం. యెషయా 64:6 ప్రకారంగా ఎవడు నీతిమంతులు లేడు లోకములు, అందరూ అపవిత్రులే. తీతు 3:15 ప్రకారంగా మనము ఈ లోకంలో నుంచి క్రీస్తు రక్తంతో కడుగుబడితే నీతిమంతులు అవుతాం. అట్లు దేవుడు మనల్ని నీతిమంతులుగా క్రీస్తులో చేసినాడు. ఇది యావే సిద్కేన్ లాస్ట్ది, ఆఖరిది, 7వది. నా లెక్కలో మీ లెక్కలు ఎన్ని రాసుకోండి. మలక్ యావే MALK మలక్ బార్ కొట్టి యావే అని పెట్టుకోండి. మలక్ యావే అంటే తెలుగులో యెహోవా దూత. ఎవరు దూత అంట? యెహోవా దూత. ఇంగ్లీష్ లో ద మెసెంజర్ ఆఫ్ యావే. ఎవరట? యెహోవా మెసెంజర్ ఆఫ్ ది యావే, ద ఏంజిల్ ఆఫ్ ది యావే. ఏంజిల్ అన్న పెట్టుకోండి, మెసెంజర్ అన్న పెట్టుకోండి. ఆదికాండం 16:7 న్యాయాధిపతులు 6:22-23 ఈ మాటలు ఉన్నాయి. తర్వాత పాఠంలోనే మీకు వివరించి చెప్తాను. తర్వాత ఇవి దేవుని పేరిట ఉన్నటువంటి కొన్ని విశేషమైనటువంటి యొక్క అర్థాలు ఇవి. మొదట మనం దేవుడు అనే పదానికి అర్థము ఎలోహిం, అలా, అల్లా కదా అనే అన్ని పదాలను చూసుకుంటూ వచ్చినాము. ఇక్కడ యెహోవా దేవుడు అనే పదానికి నేను కొన్ని నిర్వచనాలు ఇచ్చినాను. యెహోవా ఈరే, యెహోవా సిద్కేన్, యెహోవే షబోత్, యెహోవా కదా ఈరే, యెహోవా ఇప్పుడు నిస్సి, యెహోవా అని అన్ని పేర్లు మీకు చెప్పినాం కదా. అవన్నీ మీరు రాసుకున్నారు. అవన్నీ మీరు రాసుకొని వాటిని భద్రంగా పెట్టుకుని స్టడీ చేసుకోండి. మనము బైబుల్ రీడర్స్ కాబట్టి ఇవాటి అన్నిటిని తెలుగులో రేపించాను కాబట్టి అక్కడ మీరు బైబుల్ టచ్ చేసి చూసి చదివి దేవుని కోసం అలాగా నిలబడదాం. ఆ భక్తుల మాదిరిగా వాళ్ళు ఎందుకు ఆ పేర్లు పెట్టినారు గుర్తు పెట్టుకోండి. మనం కూడా దేవునికి అలాగ వాడబడదాం. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు మనకు చేసిన ముఖ్యమైనటువంటి మేలులు, ఆయన తన రక్తములో, తన కుమార రక్తములో పాపాలు కడిగి మనల్ని ఇప్పుడు జయవీరులుగా చేసినాడు, నీతిమంతులుగా చేశాడు, ఆయన పిల్లలుగా చేసినాడు, ఆయన సంఘముగా చేసినాడు, ఆయన సైన్యములో మనల్ని చేర్చుకున్నాడు, ఆయన సంఘములో రాజ్యములో ఉంటూ మనం ఆయన ఆరాధించే అర్హత మనకి యేసుక్రీస్తు ద్వారా ఇచ్చినాడు. కాబట్టి ఇన్ని చేసిన దేవునికి మనం ఏమి చెల్లించినా మనము రుణస్థులమే. ఏమి చెల్లించిన రుణము తీరదు. కాబట్టి ఇలాగా మనం మన ఈ యొక్క రక్షణ పాత్రను చేతపుచ్చుకున్న తండ్రిని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తాము. మీ అందరికీ వందనాలు.